చనిపోయిన వాళ్ళతో బతికున్న వాళ్ళు మాట్లాడొచ్చా? నిద్రలోనే ఆత్మలోకాలకు మనం ప్రయాణం చేయొచ్చా? యెస్ అంటున్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రతిభ గారు. మరి అది ఎలా సాధ్యం? అంటే ఇది కర్మ సిద్ధాంతం మూలాల్ని కదిలించబోయే మైండ్ బ్లోయింగ్ ఎపిసోడ్ ఇది. ఇది కర్మ సిద్ధాంతం పార్ట్ 2 అనుకోండి. తనతో గతంలో చేశాం. కర్మ విపాకం గురించి, కర్మల గురించి తను గతంలో చెప్పింది ఎంత సెన్సేషన్ క్రియేట్ అయిందో మనం చూసాం. మరి ఇప్పుడు దానికి కొనసాగింపుగా అకాల మరణం చెందే ఆత్మల దగ్గర నుంచి ఎన్నో విషయాలు అంటే ఒళ్ళు గగురు పొడిచే విషయాలు తెలుసుకోబోతున్నాం. సో సిద్ధంగా ఉండండి. మేడం నమస్కారం. నమస్కారం సార్. ఎలా ఉన్నారు మేడం? చాలా బాగున్నాను సార్. అద్భుతం అండి. అంటే మీరు మొట్టమొదటి ఎపిసోడ్‌లో మీరిచ్చిన నిద్రలోని ఆత్మలోకాలకు ప్రయాణం చేసి చనిపోయిన వాళ్ళతో మీరు మాట్లాడిన విధానం ఒక సెన్సేషన్ నిజంగా చెప్పాలంటే. అంటే కర్మ సిద్ధాంతానికి మీరు కొత్త రూపాన్ని ఇచ్చారు. సో ఈ పార్ట్ 2లో ఏం చెప్పబోతున్నారు? ఈ పార్ట్ 2లో ఏంటంటే ఇంకా లోతుగా వెళ్తున్నాను సార్. ఓకే. ఇంతకుముందు ఏంటంటే ఆల్మోస్ట్ అది ఇంట్రడక్షన్ లాగా. యెస్. ఇప్పుడేంటంటే ఇంకా లోతుకి అంటే ఏ కర్మలు చేస్తే ఎలాంటి భూమి మీదకి ఎలాంటి అంటే ఏ సిట్యుయేషన్‌లో మనం గతంలో ఏవైతే చేస్తామో ఈ నెక్స్ట్ జన్మలో ఎలాంటివి అనుభవిస్తాము. ఓకే. అంటే ఉద్దేశాన్ని బట్టి. ఓకే. దాని మీద చెప్పబోతున్నాను సార్. ఓకే. సూపర్బ్. నా పేరు ప్రతిభ. నేను హైదరాబాద్‌లో ఉంటాను. నేను ధ్యానంలోకొచ్చి 3 సంవత్సరాలవుతుంది. ముందుగా మా అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువుగారికి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ ధ్యానం పరిచయం చేసి నన్ను ఒక జ్ఞానిగా తీర్చిదిద్దిన మా భీమనేని వంశీకిరణ్ సార్‌కి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. కర్మ ధ్యానం ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకునే అద్భుతమైన జీవితాన్ని చూసే అవకాశాన్ని, ఆ విధానాన్ని మాకు అందించిన వంశీ సార్‌కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సంతోషం మ్యామ్. మేడం ఫస్ట్ ఎపిసోడ్ చూడాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. అది చూస్తే మీకు తను చెప్పిన ఇంట్రడక్షన్ అర్థమవుతుంది. కర్మ సిద్ధాంతం అంటే ఏంటనేది ఆ ఎపిసోడ్ మొత్తం ఉంటుంది. సో ఇప్పుడు దానికి కొనసాగింపు. రైట్ మ్యామ్. కర్మ సిద్ధాంతం, ధ్యానం, సేవ ఒక 2 చక్రాల్లాగా అంటే 2 పట్టాల మీద నడిచే రైలు అనుకోవచ్చా? అసలు ఏంటి అసలు? ధ్యానము, సేవ. ఆ! సార్ ఎలా ఉంటుందంటే మనకి గత జన్మ కర్మలుంటాయి గదా! అంటే గతంలో మనము ఎన్నో పాపాలు ఎన్నో చేసుంటాం గదా! యాక్చువల్లీ మనము నెక్స్ట్ జన్మ తీసుకోవాలి అనుకున్నప్పుడు యాక్చువల్లీ మనము ఏం చేస్తామంటే పైన ఆత్మలోకంలో మనం ఉన్నప్పుడు ఏంటంటే మనకంత ఈజీగా శరీరం దొరకదు. ఓకే. ఈ భూమి మీద జన్మ తీసుకోవాలంటే ఎంతో ధైర్యం చేసి రావాలి. ఎందుకంటే తెలిసి తెలిసి కష్టాలను పట్టుకొని మనం భూమి మీదకొస్తున్నాం. ఓకే. బాధలు, కష్టాలు అంత ఈజీ గాదిది. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే హ్యాపీగా ఉండాలనుకుంటాం. కానీ ఈ జన్మ తీసుకుంటున్నామంటే కష్టాలు పడాలి, అన్ని బాధలు పడాలి. ఇది తెలిసి మనం అగ్రీమెంట్ పెట్టుకొని భూమి మీదకి శరీరం తీసుకొని వస్తున్నాం గదా! హ్మ్. అప్పుడేం చేస్తామంటే తెలియకుండా మనం భూమి మీదకొచ్చినామనుకోండి, ఇప్పుడు 3 మంత్స్‌లో మన జీవాత్మ ఎంటర్ అవుతుంది. ఓకే. తల్లి గర్భంలోకి ఎంటర్ అయిపోతది. అదేం చేస్తుందంటే చుట్టుపక్కన తల్లిదండ్రులని అబ్జర్వ్ చేస్తది. అబ్జర్వ్ చేసి అప్పుడప్పుడు తన సోల్ బయటికి రావడము, అంతా చూసుకోవడము. తన తల్లిదండ్రుల నుంచి నేను ఎదుగుతున్నాను అనిపించిందనుకోండి, తను కంటిన్యూగా ఉంటది. లేదు నేను వీళ్ళ కడుపులో పుట్టాననుకోండి, నాకు ఏ ఎదుగుదల లేదు, నేను ఇంకా లో అయిపోతాను అన్నప్పుడు తను వెకేట్ చేసి వెళ్ళిపోతది. ఇంకా ఓకే. మా బేబీ ఉండదు. వెళ్ళిపోతది. అట్లా మనం ఏం చేస్తామంటే కొన్ని కర్మల్ని భూమి మీద తెచ్చుకుంటామనమాట. గతంలో ఎవరెవరిని బాధ పెడతామో వాళ్ళని అంటే ఇప్పుడు ఒక మూవీలో మనము వాళ్ళు ముందే చూపిస్తారు మనకి. స్క్రిప్ట్ ఇస్తారు. నీకు అత్తగా తినొస్తుంది, మామయ్యగా వస్తారు. గతంలో నువ్వు అత్తని బాధ పెట్టినందుకు నెక్స్ట్ నువ్వు వెళ్ళిపోయే జన్మలో ఈమె వల్ల నువ్వు సఫర్ అయ్యి అది క్లియర్ చేసుకోవాలి. ఓకే. భర్త ఒక వ్యక్తిని చూపిస్తారనమాట. అగ్రీమెంట్ ఇవన్నీ అగ్రీమెంటే. హ్మ్. మనం అనుకుంటాము, ఆ దేవుడు నా జీవితం ఇలా చేశాడు అని అవును. అనుకుంటాం గానీ ఎవరేం చెయ్యరు. మనది మనమే తీసుకొనొస్తాం. ఓకే. ఆ భర్త నుంచి ఈ బాధలు పడాలని మనం రాసుకొనొస్తాం. ఓకే. ఒక ఒక భార్య, భర్త దూరమైండు చనిపోతారు గదా! అది గూడా అగ్రీమెంటే. ఆ! అంటే ఈ ఇయర్‌లో ఇన్నేళ్ళకి నువ్వు చనిపోయి ఎళ్ళిపోతే ఈ బాధ్యత నేను మోస్తా అన్న ఒక అగ్రీమెంట్ గూడా రాసుకొనొస్తది. అంటే మనం పడే బాధలన్నీ ముందే అన్నీ
తీసుకొని భూమి మీదకొస్తాం. ఇక్కడికొచ్చినంక గతమంతా మర్చిపోయినంక ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఆ దేవుడు ఎందుకు నన్ను ఆడుకుంటున్నాడు, నా నా జీవితం ఎందుకు అయిపోయిందని క్వెషన్ మార్క్ వస్తది. ఆ! అదే ధ్యానంలోకొచ్చినామనుకోండి, మనలో మనం ప్రయాణం చేసినప్పుడు మనమేంటో మనకర్థమైపోతది. ఓకే. ఈ ధ్యానం చేసినప్పుడు జ్ఞానం ఇస్తారు. జ్ఞానం ఎప్పుడైతే ఇప్పుడు మేము సజ్జన సాంగత్యము, స్వాధ్యానం బుక్స్ ఉంటాయి. హ్మ్. గురువులు చెప్పే సందేశాలు ఇవన్నీ వింటూ ఉంటాం గదా! ధ్యానంలోనే జ్ఞానం వస్తది. ఇప్పుడు బుద్ధుడున్నాడు. ఆయన ఎన్నో ఎంతో సంతోషాన్ని జూసాడు. ఆ రాజ్యాలలో బాగా హ్యాపీగున్నాడు. తర్వాత తనకి అర్థం గాలేదు. అంత సంతోషం అనుభవించిన తర్వాత ఇంకేముంది? తృప్తి లేదాయనకి. అట్లా వెతుక్కుంటూ వస్తున్న టైంలో అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత అలసిపోయి కళ్ళు మూసుకుంటాడు. మూసుకున్నప్పుడు ఆయన తెలియకుండానే ధ్యానంలోకెళ్ళిపోతాడు. అంటే శ్వాసను గమనిస్తూ ఉంటాడు. ఓకే. అప్పుడు ఆయన గత జన్మలు గుర్తొస్తాయి. చూసుకున్న తర్వాత తనలో మార్పొస్తది. ఆ ధ్యానంలోనే ఆయన జ్ఞానం పొందుతాడు. ఓకే. పొందిన తర్వాత ఇంకా మొత్తం సేవకే ఆయన బుద్ధుడు. ఆయన నేర్చుకుంది అందరికి నేర్పియడము. మనం ఈ ధ్యానంలో ఏమవుతుందంటే ఆత్మజ్ఞానం పొందినప్పుడు ఆ కర్మల్ని దగ్ధం చేసుకునే అవకాశం మనకు కలుగుతుంది. హ్మ్. మన గత జన్మ కర్మల్ని దగ్ధం చేసుకోవాలంటే ముందు జరిగే సమస్యని ఆపాలి అంటే అది ధ్యానంలో వల్లనే అవుతుంది. ఓకే. ఎలా అంటే ఇప్పుడు ధ్యానంలో ఒక శూన్య స్థితికి ధ్యానం మధ్యలో శూన్యం అయిపోతది. మనసు శూన్యం అయిపోతది. ఆలోచనలు ఆగిపోయినప్పుడు ఏదైతే సమస్య ఉందో, ఆ సమస్యకు సంబంధించిన మనుషులే గాని, పరిస్థితులే గాని, అక్కడ భగవంతుడికే గాని, లేదా వ్యక్తులకైనా గాని ఆ శూన్య స్థితిలో చెప్పుకోవాలనమాట. నాకు ఈ బాధ కలిగింది. ఈ బాధ నుంచి నన్ను పడే బయటకి తీసుకురండి. ఏదో చేస్తేనే గదా! నేను ఇది అనుభవిస్తున్నాను. అంటే కొంతమంది కలలో గాని చూసుకుంటారు. కొంతమంది కలలో గత జన్మలు ఇవన్నీ కనిపిస్తాయి గదా! హ్మ్. కనిపించినప్పుడు ఆ బాధలు అవన్నీ చూసుకున్నప్పుడు దానికి సంబంధించిన వ్యక్తులకి నైట్ నేను ఒక కర్మ చూసుకున్నానంటే, ఆ కర్మలో ఆ వ్యక్తి నేను చాలా బాధ పెడతాను గదా! ఆ ఫీలింగ్ నాకు మార్నింగ్ వరకు ఉంటది. ఆ కల కంటిన్యూ అయిపోతది. ఓకే. ఆ కలలో నేను పడుతున్న బాధని ఎదుటి వారికి పెట్టినా గాబట్టి, ఆ నొప్పి ఎలా ఉంటదో నాకు చూపియడానికి మాస్టర్ ఆ కల చూపిస్తాడు. ఓకే. ఆ బాధను పట్టుకొని నేనేం చేస్తా అంటే, మార్నింగ్ నేను ధ్యానంలో కూర్చొని, నా వల్ల నువ్వు ఇంత బాధపడ్డావు గదా! నన్ను క్షమించు. ఓకే. రియలైజ్ అయిపోతాం. హ్మ్. అంటే ఇవి గత జన్మని మనం ఇక్కడ డిజాల్వ్ చేసేసుకుంటున్నాం. రైట్. కర్మల్ని డిజాల్వ్ చేసేసుకుంటున్నాం. హ్మ్. ముందు జరిగే సమస్యని ఈ కర్మ ధ్యానం వల్ల ఆపేస్తాం. ఓకే. ఏముండదింకా. రైట్. అంటే మరి జ్ఞానం సేవ? పొందాలి. సేవ అంటే ఇప్పుడు సేవ అనేది ఎలా ఉంటదంటే సార్ ధనం పోయిందనుకోండి, ఎవరైనా డబ్బులు మనల్ని మోసం చేశారనుకోండి, నేనేదైతే బాధ పడుతున్నానో, ఆ బాధ ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఉంటారు గదా! హ్మ్. వాళ్ళకి సారీ చెప్పడం అనమాట. అంటే ధ్యానంలో కూర్చొని ఆహ్, రియలైజ్ అయిపోతాం. ఇంత ఇంత పోగొట్టుకున్నానంటే ఇది ఇంత అది గూడా కర్మ సిద్ధాంతమే. ఓకే. గతంలో ఇది చేశాను గాబట్టే ఇది అనుభవిస్తున్నా గదా! అది క్షమాపణ జెప్పుకొని సేవలో ఉండిపోవాలి సార్. అంటే ఉద్దేశ్యం అంటే నువ్వు సేవ జేసేటప్పుడు ఎలా అంటే నేను చేస్తున్నాను. నేను సేవ జేస్తే నాకిదొస్తుంది. ఆశ పెట్టుకొని చేయగూడదు. హ్మ్. చేస్తున్నా అంటే ఆ భగవంతుడు నాతో చేయిస్తున్నాడు. ఓకే. ఆ ఉద్దేశ్యంతో చేస్తే ఈ ధ్యానంలో కర్మలు దగ్ధమవుతాయి. సెట్ అవుతారు సార్. ధ్యానంలో కర్మలు దగ్ధమవుతాయా? సేవలో గూడా అవుతాయా? సేవలు గూడా అవుతాయి సార్. సో, సేవ, సేవ ధ్యానం హ్మ్. రెండిటి ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకోవచ్చు. అంటే మళ్ళీ అడుగుతున్నాను ఏమనుకోకండి బేసిక్ ప్రశ్న. కర్మలనేవి అక్కడి నుంచి తెచ్చుకుంటాం గదా! అవి దగ్ధం అవ్వడం ఏంటి మళ్ళీ? అంటే ఇప్పుడు సంచిత కర్మలని ఉంటాయి సార్. అవును. ఎన్నో జన్మలు, వందల వేల జన్మలు ఎత్తుతాం గదా! భూమి మీద జన్మ తీసుకుంటాము. మనకు తెలియకుండా గతాన్ని మర్చిపోయి కర్మలు జేస్తాము. హ్మ్. అవి తీసుకెళ్తాం. మళ్ళీ మనం మరణించినంక అవన్నీ నిండుతూ ఉంటాయి. అట్లా నిండుతూ ఉంటది. ఇక్కడ నిండిపోతూ ఉంటది. అయితే ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తదో వాటిని పోగొట్టుకోవడానికే మనం కిందకొస్తాం. ఆ కర్మల్ని క్లియర్ చేసుకోవడానికే వస్తాం. ఒక పరమాత్మ అవ్వడానికే ఇదంతా ఖాళీ చేసి పరమాత్మ అవ్వడానికే వస్తాం. అవును. అట్లా చేసినప్పుడు ఏమైపోతుందంటే మర్చిపోయి మళ్ళీ మళ్ళీ తప్పులు చేయడం అది నిండుతూ ఉంటది. అవి దగ్ధం చేసుకోవడానికే భూమి మీదకొస్తాం. అంటే అచ్చా! నేర్చుకోవడానికే వచ్చేది మెయిన్. ఓకే. ఓకే. అంటే ఈ భూలోకము ఒక పాఠశాల. ఓకే. ఇప్పుడు మనం స్కూల్ ఉంది సార్. అందులో 10థ్ క్లాస్ వరకు ఉంటది. అందులో ఒక టీచర్ ఉంటది. హ్మ్. ఆ స్కూల్‌లో ఉన్న పిల్లలకి ఒక టీచరు చెప్తూ ఉంటది. అలాగే ఈ భూమండలంలో గూడా ఏందంటే మనకి స్కూలే. ఇక్కడ మాస్టర్స్ అంతా గురువులే. ఆ గురువుల దగ్గర మనం లెసన్స్ నేర్చుకుంటున్నాం. అంటే మంచి చెడులు. ఏం చేస్తే కర్మగా మారుతది, ఏది చూస్తే పుణ్యము భోగంగా మారుతది. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. ఓకే. ఆత్మజ్ఞానం ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకోవాలి. భూమి మీదకి మెయిన్ వచ్చేదేందంటే అనుభవాలు పొందడానికే సార్. ఎలా ఓకే. అంటే ఇప్పుడు బాధొచ్చిందనుకో, బాధలో ఆ ఫీలింగ్ నీకెట్లుంటది? హ్మ్. దాన్ని నువ్వు క్లియర్ జేసుకోవాలి. సో, కర్మల్ని దగ్ధం చేసుకోవడం గూడా కర్మానుసారమే. ఆ! ఇక మేడం ధ్యానం, ధ్యానం విషయం మీరు ధ్యానం చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు కాబట్టి, అయితే మీరెంత చెప్పినా ధ్యానం చేయాలంటే చాలామందికి భయం.
అమ్మో! దెయ్యాలొస్తాయో, భూతాలు కనబడతాయో ఈ ధ్యానంలో అని ఒక టెన్షన్. అసలేంటి అసలు ఈ ధ్యానం ఎలా చేయాలి? సార్ ధ్యానం అంటే చాలా వరకు ఏంటంటే ఇందులో ఆత్మజ్ఞానం పొందుతాం. అంటే బయట ఎలా ఉంటారంటే ఆహ్, అన్ని ఇష్టంగా అన్నీ ఎంజాయ్ చేస్తాము, అన్నీ చేస్తాం గదా! ఈ ధ్యానంలోకొచ్చినంక సైలెంట్ అయిపోతారు. కంప్లీట్‌గా ఎలా అచ్చా! అయిపోతారంటే ఆహ్, తిట్టే వాళ్ళని తిట్టకుండా ఆగిపోతారు. కోపము అణిగిపోతది. అంటే కంట్రోల్ అవుతదనమాట. అరిషడ్ వర్గాలన్నీ కంట్రోల్ అయిపోతాయి. అంటే సరెండర్ అయిపోతారు. సైలెంట్ అయిపోతారు. అంతవరకు ఓపెన్ మైండ్‌తో ఉన్నవాళ్ళు అందులో నిజం తెలుసుకుంటారు. సత్యం తెలుసుకుంటారు గదా! ధ్యానంలోకొచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతది. లైఫ్ రియాలిటీ ఏంటో వాళ్ళకి అర్థమైనప్పుడు వాళ్ళేమైపోతారు సైలెంట్ అయిపోతారు. అన్నిటికి ఓకే. ఒకప్పుడు కోపమొస్తే అరిచేవాళ్ళు గూడా ఎందుకరవాలి? ఒకప్పుడు అన్ని క్వెషన్స్ ఉండేయి. ఇప్పుడు ఇక్కడంతా ఆన్సర్ దొరికిపోతది. దొరికినప్పుడు సైలెంట్ అయిపోయినప్పుడు ఎదుటి వాళ్ళకేమనిపిస్తదంటే ఇలా అయిపోయారు. ఓకే. సైలెంట్ అయిపోయారు. ఇంకా పిచ్చోల్లాగా ఎళ్ళిపోతారు ఇంట్లో నుంచి. మార్పులొస్తాయి సార్. ధ్యానంలోకొచ్చినాక ఏమైపోతదంటే చాలా మార్పులొస్తాయి. బాడీలో గానీ, మెంటాలిటీలో చాలా చేంజెస్ ఒస్తాయి. అంటే సత్యం తెలుసుకుంటాం దీంట్లో. ధ్యానంలోకొచ్చినంక రియాలిటీ అంటే నా చుట్టూ జరిగేదంతా మనకర్థమైపోతది. మన ఇంట్లో ఉన్న వాళ్ళంతా మనకర్థమైపోతది. ఈ కర్మలు, బాధలు, కష్టాలు అంతా అర్థమైపోయినంక ఏమైపోతారంటే ఒక్క నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ నేను భీష్ముని గురించి చెప్తాను సార్. హ్మ్. ఇప్పుడు మహాసంగ్రామం యుద్ధంలో భీష్ముడు అంపశయ్య మీద పడుకుంటాడు. అవును. బాణాలు అన్నీ తగిలి ఆయనకి రక్తం కారుతూ ఉంటది. అప్పుడు అవును. శ్రీకృష్ణుడు వస్తాడు. వచ్చినప్పుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడనమాట భీష్ముడు. ఏమని అంటాడంటే, "చూడు నువ్వెలా చేశావో, నేను గత జన్మ 10 జన్మలు నేను చూసుకున్నా. ఏ జన్మలో నేను ఏ తప్పు చేయలేనో అయినా గూడా నాకు ఈ స్థితొచ్చింది" అని అడుగుతాడు. కృష్ణుడిని అడిగినప్పుడు కృష్ణుడు ఏమంటాడు, "10 జన్మలకు ముందు నువ్వేం చేసినావో గుర్తు చేసుకో" అని అంటాడు. అప్పుడు ఆయన అడవిలో ఒక రాజనమాట. అడవిలో నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వెళ్ళిపోతుంటే ఒక పాము, పాము తన దగ్గరకొస్తదనమాట. వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అడ్డుగా ఉందని చెప్పి ఆ పాముని తీసి ముళ్ళలో ఏసేస్తాడు. ఆ ముళ్ళలో ఆ పామేందంటే బయటికి రాడానికి ఇరుక్కుంటూ ఉంటది. ఇరుక్కొని మొత్తం చుట్టుకొని రక్తం కారుతూ ఉంటది. అదే కర్మని ఈయన తెచ్చుకున్నాడిక్కడ. ఓహ్! అప్పుడు ఆ రాజు చేసిన కర్మ ఉంది గదా! ఆ కర్మ ఇది ఇక్కడ తెచ్చుకున్నాడు భీష్ముడు. ఇప్పుడు ముళ్ళ పైన ఆయన పడుకున్నాడు. ఆ కర్మ సిద్ధాంతం అలా ఉంటదనమాట. అబ్బబ్బబ్బా! అక్కడ హ్మ్. గత జన్మలో ఒక రాజుగుండి ఒక పాముని ముళ్ళల్లో ఏసినందుకు ఈ జన్మలో ఆపశయ్య మీద పడుకొనున్నాడు. ఇంకోటి మ్యామ్, ఇప్పుడు గుళ్ళల్లో దేవతలకి జంతు బలులు చేస్తుంటారు. అవును సార్. ఇక్కడి నుంచి కాదు ఇండియా అంతా ఉందది. కామాఖ్య దగ్గర నుంచి ప్రతి చోట అవును సార్. ఉన్నదే మన గ్రామ దేవతల వరకు. అంటే దేవతలు ఇట్లా మూగలేని జీవాల్ని నాకు బలివ్వండి అని అడుగుతారా? అసలు అది మనలోని ఏమన్నా అదా? మనిషిలోని క్రూరత్వమా? స ఏంటి సమస్య? సార్ ఇది ఎలా అంటే, ఈ జంతు బలులు ఎలా వచ్చాయంటే, పూర్వము పంటలు పండించేవాళ్ళు. వరి పండించేవాళ్ళు, మేకల్ని పండించేవాళ్ళు. ఆవు అవును. అంటే అట్లా పెంచేవాళ్ళు. ఆవులను గాని, మేకలను గాని. అవును. అక్కడ ఏం చేసేవాళ్ళంటే వరి పండించేవాళ్ళు. పంట అయిన తర్వాత ఆ పంటను తీసుకొచ్చి అమ్మవారికి పెట్టేవాళ్ళు. అలాగే ఇప్పుడు మేకలు ఉన్నాడు గదా! ఆ మేకలను ఆహ్, సాకుతాడు గదా! అవును. అవి ఏం చేస్తాడంటే తీసుకొచ్చి ఆయన దగ్గర ఏం లేదు గదా! మేక ఆ! ఉంది గాబట్టి అవును. మేకని బలిస్తాడు. తీసుకొచ్చి అచ్చా! అమ్మవారికిస్తాడు. ఆ! అలాగే జంతువులు ఆ రకంగొచ్చినాయి సార్. అంటే ఓకే. మనం ఇప్పుడేం చేస్తున్నామంటే అప్పుడు బలిదానం చేశారు గదా! అని చెప్పి అది ఇప్పుడు ఇస్తున్నారు గానీ, అప్పుడు ఆ పంట అంటే ఎవరు ఏది పండిస్తే అది అమ్మవారికిచ్చేవాళ్ళు. ఓకే. అక్కడేమైపోయిందంటే బలి ఇచ్చినందుకే మాకు మంచి జరిగింది అని అది అనుకుంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది సార్. హ్మ్. ఏందంటే వరి వచ్చిన వాళ్ళు వరి ఇచ్చారు. మేకల్ని మేకలున్న వాళ్ళు మేక మేకలిచ్చారు. ఇచ్చినప్పుడు మంచి జరిగిందన్నప్పుడు జనాలందరూ ఏమనుకుంటున్నారంటే అమ్మవారికి జంతువులను బలిస్తే మంచి జరుగుతుంది ఆ! అన్న ఉద్దేశ్యంతో బలిదానం స్టార్ట్ అయింది. అబ్బా! చాలా టెంపుల్‌లో బలిదానంలో ఒకప్పుడు చేసేవాళ్ళు. శ్రీశైలంలో గాని, అవును. తిరుపతిలో గూడా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడేందంటే ఆపేసారనమాట. కొంతమంది గురువులు ఏం హ్మ్. చేశారంటే ఇది కరెక్ట్ గాదు. ఆపేయాలని ఆపేశారు. ఓకే. ఒకప్పుడు ఉండేది సార్. ఎలా అంటే మన పాతకాలంలో నా చిన్నతనంలోనే నేను చూసాను. అంటే క్షుద్ర పూజలు గాని, బలిదానాలు అంటే శ్మశాన వాటికలో బ బలి ఇవ్వడము. ధనం కోసము అమ్మవారు అడుగుతుందని జెప్పేసి మనుషులని, జంతువులని బలిచ్చేవాళ్ళు. ఇవి నాకన్నీ తెలుసు. నేను చిన్నగున్నప్పుడు అన్నీ నేను విన్నాను. హ్మ్. 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 విన్న తర్వాత నాకు భయం పుట్టుకొచ్చింది. నాతో ఆడుకున్న ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని తీసుకెళ్ళి నాతో కలిసుంది. నెక్స్ట్ డేనే ఆ అమ్మాయిని ఏదో చేశారు సార్. అది నేను చూసా. అవునా? నాకర్థమైంది. అప్పుడు అంటే ఇప్పుడు తగ్గినయి. ఇప్పుడు తగ్గినయి. ఒకప్పుడు మాత్రము మనుషులనిచ్చేవాళ్ళు. అవును. నరబలులు చేశారు గదా! అవును. ఇచ్చేవాళ్ళు. మనుషులనిచ్చేవాళ్ళు. ఏ దేవత అడగదు సార్. ఏ దేవత జంతు బలి అడగదు. అంటే అప్పటినుంచి జంతువులను బలిచ్చారు గదా! ఆ సాంప్రదాయంగా ఇస్తున్నారు అంతే గాని, జంతువులు గూడా అమ్మవారికి బిడ్డలే.
ఆ బిడ్డలే. ఆమె ఏమి అడగదు. నాకు ఇది ఇవ్వండి అని అడగదు. ఏంటంటే ఇప్పుడున్న సిట్యుయేషన్ ఏందంటే జంతు బలి ఇచ్చారనుకోండి, వీళ్ళు విందు చేసుకుంటారు. అవును. ఆ అమ్మవారికి యెస్. బలిచ్చినట్టుంటది. వీళ్ళు హ్యాపీగా అవును. ఎంజాయ్ చేస్తారు. భోజనం చేస్తారు. అలా వచ్చింది. ఇంకోటేంటంటే ఒకప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కడితే మనుషుల్ని గూడా బలిచ్చేవాళ్ళు. దానికి అవును. దిష్టి తలగొద్దు అవును. అని జెప్పేసి మనం చిన్నప్పుడు ఇచ్చేవాళ్ళు. విన్నాం సినిమా థియేటర్‌లో ఇట్లా ఏం సినిమా కట్టినా గూడా థియేటర్లు నరబలిచ్చేవాళ్ళు. అవును. నరబలి ఇచ్చేవాళ్ళు. అవి కొంచెం తగ్గినాయి సార్. ఇప్పుడు లేవు అవును. గానీ, జంతువులను బలైతే ఇస్తున్నారు. దిష్టి హ్మ్. తలగొద్దు అనేసి అవును. ఇస్తున్నారు. అదేంటంటే, ఇప్పుడు అన్నిటికంటే దారుణంగా బాధపడుతుంది ఏందంటే కోడి సార్. హ్మ్. కోడి. ఆ కోడి ఏంటంటే, ఇప్పుడు మేక గాని, ఆవు గాని పుట్టిన బిడ్డని కాసేపట్లో దగ్గర తీసుకుంటది. కన్న అవును. తర్వాత అవును. తీసుకుంటది. ఈ కోడి ఏమైపోతుందంటే, ఫార్మ్‌లో పెడుతున్నారు గదా! దానికి టైమింగ్స్ ఉంటాయి. ఫుడ్ టైమింగ్స్ ఉంటాయి. అవును. మామూలుగా మనము పెంచుకునే కోళ్ళకి ఒక టైంలో ఫుడ్ పెడతాం. అవును. అందులో ఏందంటే, అది లావుగా అవ్వాలి, గుడ్లెక్కువ పెట్టాలి అని జెప్పేసి దానికి కెమికల్ ఫుడ్ పెట్టడము. అది లైటింగ్ ఎక్కువుంటే ఫుడ్ ఎక్కువ తీసుకుంటది. అయితే అది మార్నింగ్ టైమ్ అంతా ఫుడ్ తింటది గదా! అయితే ఆ వెలుతురుకి వీళ్ళేం జేస్తారంటే లైట్లు ఎప్పటికేసి ఉంచుతారు. అంటే దానికి తెలీదు. అబ్బా! అది ఆ! వెలుతురే ఉంది తెల్లారి మార్నింగే అని జెప్పేసి అది ఫుడ్ కంటిన్యూ‌గా తిని చాలా లావయిపోతది. లావయిపోయిన తర్వాత దానికేంటంటే 3 రోజులకోసారి ఇంజెక్షన్స్ ఇవ్వడం. ఆ! దాని బాడీ అంతా తూట్లు సార్ మొత్తము. అసలు దారుణంగా బ్రతుకుతుంది ఏంటంటే ఒక కోడి. కోడియే. అబ్బా! అది పిల్లని కోడిని కోడి నుంచి గుడ్డు బయటకొచ్చిన వెంటనే దానికో నెట్టుంటది. ఆ నెట్‌లో నుంచి అది జారిపోయి ఒక బుట్టలో పడిపోతది. అవును. తన బిడ్డని నా దగ్గర తీసుకోలేదు. అదెంత నరకం. ఇప్పుడు మన హ్మ్. పిల్లని కనంగానే లాక్కెళ్ళిపోయారనుకోండి ఎంత నరకం ఉంటది. అమ్మో! అలాంటి అలాంటి హింసని మనం తింటున్నాం సార్. ఇప్పుడు ఒక బిడ్డని దూరం జేసి, దానికి కెమికల్ ఫుడ్ బెట్టి, దానికి ఇంజెక్షన్స్ ఇచ్చి, దాన్నంత టార్చర్ బెట్టి, ఆ హింస కూడా మనం తిన్నప్పుడు మన శరీరంలో ఆ హింస మనకు మంచిది గాదు సార్. హ్మ్. అనారోగ్యం దాని వల్లనే వస్తుంది. అవునా? హింస నుంచే. అది అంటే హింస. అవి పడే బాధ బాధ. నరకయాతన నుంచే ఈ క్యాన్సర్‌లు, రోగాలు అంతేనా? అంతే సార్. అబ్బా! ఆ బాధలు. అది పడుతున్న బాధ ఉంది గదా! ఆ బాధ హ్మ్. ద్వారానే మన బాడీలోకి ఆ అనారోగ్యాలు అనేటివన్నీ వస్తున్నాయి. హ్మ్. మామూలుగా మన ఆహార చక్రంలో మాంసం అనేది చాలా సహజంగా ఇమిడిపోయింది. అంటే ఒక జంతువుని ఇంకొక జంతువుని చంపి తినడం, ఆ! దాన్ని ఆహారంగా వాడుకోవడం అనేది సహజంగా జరుగుతుంది. ప్రకృతిలో ఉన్న నియమం గదా ఇది. అంటే ఇంకోటి మనకేం జెప్తారంటే మాంసం తినకపోతే బలం రాదు కంపల్సరీ. డాక్టర్లు గూడా సజెస్ట్ చేస్తారు. అవునవును. యానిమల్ ప్రోటీన్ ఉండాలి హ్మ్. కంపల్సరీ అని కూడా చెప్తుంటారు. మరి అంటే చంపి తింటే గాని మనం ఆరోగ్యంగా ఉండలేమా? సార్ నేను ఇంకోటి గూడా చెప్తాను. రామ్మూర్తి నాయుడు కోడి అనేసి, రామ్మూర్తి నాయుడు. కోడి ఆ! రామ్మూర్తి నాయుడు అనేసి ఆయన వెజిటేరియన్ ఆయన. వెజిటేరియన్ సార్. అవును. ఆయనని ఇండియన్ బాహుబలి అంటున్నారు. అవును. ఆయన చెస్ట్ మీద 20 ఇయర్స్‌లో చెస్ట్ మీద ఒక ఏనుగుని 5 నిమిషాలు నిలబెట్టుకున్నాడు. అబ్బబ్బా! 5 నిమిషాలు. ఒక రైలు ఇంజిన్‌ని చేయితో ఆపేసాడు. అవును. ఆయన వెజిటేరియన్ సార్. అంత బలం ఆయనకెక్కడి నుంచొచ్చింది? ఓకే. ఇప్పుడు అంటున్నారు ప్రోటీన్, విటమిన్ కోసము తినాలి, తినాలి అంటున్నారు. మరి ఆయన ఏం తినలేదు గదా! ఆయనకంత బలం ఎక్కడి నుంచొచ్చింది? హ్మ్. ఎక్కడి నుంచొచ్చింది సార్? ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారు. వాళ్ళేం తినరు? వాళ్ళు హ్మ్. బ్రతకట్లేదా? హ్మ్. సో, కాబట్టి అవసరం లేదు. అవసరం లేదు. అంటే ఈ ఆకుకూరలు, పండ్లు వీటిలో గూడా చాలా ఉంది సార్. హ్మ్. దీంట్లో ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో గూడా. హ్మ్. అంతెందుకు నన్నడుగుతారు. ఒకప్పుడు నువ్వు తిన్నావు గదా! ఇప్పుడు తినొద్దని చెప్తున్నావు అంటే, అప్పుడు హ్మ్. నాకు జ్ఞానం తెలీదు. నాకేం జ్ఞానం లేదు తెలీదు. గదా! అది. లేదు నేను తిన్నాను. కానీ ఎప్పుడైతే నేను తెలుసుకున్నా ఇది హింసకూడు, ఇది తినగూడదు, అది తింటే అది పాపము, అది హింస చేయగూడదు అని చెప్పేసి నేను దాన్ని ఆపేసాను. ఇప్పుడు కొంతమంది ఆహ్, మనుషుల దగ్గర డబ్బులు గుంజుకొని తింటారు. అంటే అవును. వాళ్ళు డబ్బులు గుంజుకున్నా గూడా వాళ్ళ కడుపు అన్నం కోసమే గదా సార్! వాళ్ళు చేసేది ఏదైనా గూడా. ఏ బిజినెస్ జేసినా, ఏ తప్పులు జేసినా మనం ఫుడ్డు తినడానికే గదా! అది గూడా వాళ్ళకి అది హింస నుంచొచ్చింది గాబట్టి అది మంచిది గాదు సార్ వాళ్ళకి గూడా. హ్మ్. ఒకరిని బాధ పెట్టి హింస పెట్టింది గూడా అది కు హింస కిందకే వస్తది. ఓకే. అదే మనిషికి ఎన్ని రకాల చావులుంటాయి. అంటే ఒకటి దేహం చాలించడం అనేది ఒకటైతే, హ్మ్. హ్మ్. ఆత్మ మళ్ళీ పుడుతుంది లేదంటే అన్నప్పుడు మరి చచ్చిపోవాలి గదా ఆత్మ. హ్మ్. ఆత్మకు మరణం లేదా? అది గూడా ఒక చావా? అసలు ఎన్ని రకాల చావులుంటాయి? దీంట్లో ఎలా ఉంటుందంటే సార్, ఫస్ట్ ఒక మనిషి చనిపోయినంక ఆ శరీరంలో నుంచి ఆత్మ వచ్చేస్తది. అది కొంచెం తేలిగ్గా ఉంటదనమాట. ఓకే. అదేంటంటే పైన లోకాలకు, ఆత్మలోకాలకెళ్ళిపోతది. ఆ ఆత్మ అటాచ్‌మెంట్ తోటి ఉన్నదనుకోండి, ఆ అటాచ్‌మెంట్‌ని అది వదిలేసుకుందంటే రెండో మరణమొస్తది. హుహు. మనిషికి 2 మరణాలుంటాయి. ఓకే. ఒక భూలోకంలో శరీరంలో నుంచి ఆత్మ బయటికొచ్చిందంటే ఒక మరణం. అవును. ఆత్మలోకంలోకి ఆత్మ ఆత్మలో నుంచి
మళ్ళీ మనం అటాచ్‌మెంట్‌ని డిటాచ్ చేసుకున్నాం. అంటే కొంతమంది రియలైజ్ అయిపోతారు. ఎలా అంటే భూలోకం అంతా ఒక ఒక ప్లే గ్రౌండ్. అంటే హ్మ్. భూమి మీదకొచ్చింది మనము ఆహ్, అనుభవాలు పొందడానికి జ్ఞానం తీసుకుందనుకో, ఆత్మ జ్ఞానం తీసుకుందనుకోండి, అవును. అక్కడ ఆత్మలో నుంచి అది రిలీజ్ అయిపోతది. ఆత్మ బయటికొచ్చేస్తది. అక్కడ అందులో కలిసిపోతది. భూమి మీద ఉన్న వాళ్ళ మీద అటాచ్‌మెంట్ పెట్టుకోదు. అదే అక్కడ జ్ఞానం పొందలేదనుకోండి, భూమి మీద చనిపోయిన తర్వాత ఆత్మలోకానికి వెళ్ళిన ఒక ఆత్మ అటాచ్‌మెంట్‌లోనే ఉందనుకోండి, ఆ శరీరం చుట్టూ తిరుగుతూ ఉంటది. ఆ డబ్బు అచ్చచ్చచ్చా! చుట్టూ తిరుగుతది. ఆ! ఆ మనుషుల చుట్టూ తిరుగుతది. ఓకే. ఓకే. అయితే ఈ ఈ తిరిగినప్పుడు ఏమైపోతదంటే ప్రేతాత్మగా మారతది. హ్మ్. ఫస్టు ఆహ్, మానవ శరీరం ఉంటుంది. తర్వాత ప్రేతాత్మ శరీరం ఉంటుంది. తర్వాత జీవాత్మ. అచ్చా! అంటే ఆ ఆత్మలో నుంచి రిలీజ్ అయిపోతుంది గదా! అటాచ్‌మెంట్ నుంచి బయటకొచ్చేస్తుంది గదా! అప్పుడు ఏంటంటే ఇక్కడున్నవేవి పట్టించుకోదు. అక్కడ సూక్ష్మ లోకంలో కలిసిపోయి ఎదుగుతది ఆత్మ అక్కడ. హ్మ్. ఓకే. 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 రైట్. ఇంకొక సందేహం మేడం. ఒక అనుకోవాలంటే ఇప్పుడు మా పక్కింట్లో సుబ్బారావు ఉంటాడు. అతడు పరమ దుర్మార్గుడు. వందల కోట్లు సంపాదించేస్తున్నాడు. ఈ పక్కింట్లో ఒక సాధు జీవి ఉంటాడు. చాలా మంచివాడు. 10 మందికి సాయం చేస్తాడు. ఉన్న దాంట్లో ఇతరులకి ఇంత పెడతాడు. వాళ్ళు తిన్నాక తను తింటా అంత బావుంటాడు. ఇతనేమో కష్టాల్లోనే ఉంటాడు. అతను మాత్రం విపరీతం కోట్లు సంపాదించి జల్సా చేస్తున్నాడు. మరి మంచివాడికి ఈ కష్టాలేంటి? చెడ్డవాడికి ఆ భోగాలేంటి? సార్ దీని గూడా ఏంటంటే కర్మ సిద్ధాంతమే సార్. ఓకే. గతంలో ఇప్పుడు ఆయన బాగా డబ్బుంది, సంతోషంగా ఉన్నాడు అంటే, ఆయన అది అలా రాసుకొనొచ్చాడు. అంటే ఇప్పుడు గూడా ఆయన ఏ పాపాలు చేయకుండా మంచిగున్నాడనుకోండి, హ్మ్. ఎవరిని హింస పెట్టకుండా మంచిగున్నాడనుకోండి, పుణ్యం చేస్తూ ఉన్నాడనుకోండి, ఇంకా పుణ్యం యాడ్ అవుతూ ఉంటది. ఆయన హ్మ్. హ్మ్. పైలోకంలో అంటే విశ్వానికి మనం ఏదిస్తే అదే వస్తది. ఇప్పుడు ఈయన బీదగా ఉన్నాడు, బాధపడుతున్నాడు అంటే ఆయన డిజైన్‌లో సార్. హ్మ్. నేనిట్లా భూమి మీదకెళ్ళాలి, ఇన్ని బాధలు పడాలి, నేనిలా జీవించాలనేది ఒక డిజైనే. ఓకే. అంతే. అంతే తప్ప అంటే ఆ! వాళ్ళు అంటే ఇప్పుడు ఈయన ఏం డబ్బు లేకుండా ఈ బాధలో ఉన్నాడు గదా! హ్మ్. ఆత్మజ్ఞానం పొందితే చేంజ్ అవుతది సార్. జీవితం లైఫ్ మొత్తం మారిపోతది. అవునా? నువ్వేదనుకుంటే అది జరిగిపోతది. అంటే నువ్వు ఓకే. ధర్మంలో ఉంటేనే అవుతది అదంతా. ఓకే. అంటే ఓకే. ఈ పరిస్థితి నాకు కలిగింది అంటే దీనికి కర్మని పట్టుకొని, దాన్ని రిలీజ్ చేసుకొని సేవలకెళ్ళిపోతే నువ్వు విశ్వాన్ని ఏదడుగుతే అది నీ దగ్గరకొస్తది. హ్మ్. హ్మ్. రైటే. అంటే నాకిది రావాలి. రైట్. ఇది నేను అయిపోవాలని చేయగూడదు. సేవ ఎప్పుడు ఎలా మన ఉద్దేశాన్ని బట్టి ఉంటది సార్. అంటే నేనిదిస్తే నాకిదొస్తదన్న ఉద్దేశ్యంతో హ్మ్. చెయ్యగూడదు. ఆ! నేను మంచి చెయ్యాలి. చెయ్యాలి. ఏది ఆశించగూడదు. నిష్కామ కర్మలు జేయాలి. అంటే ఏది హ్మ్. యెస్. ఆశించకుండా ఆ! సేవ జేస్తే ఆ భగవంతుడు మనం కష్టంలో ఉన్నప్పుడు ఇప్పుడు నా దగ్గరకెవరైనా వచ్చారనుకోండి సార్. హెల్ప్ కోసం వచ్చారనుకోండి. నేను కాదనకుండా వాళ్ళకి నేను సాయం జేసినామనుకోండి. ఆ హ్యాపీనెస్ పైకెళ్ళిపోతది. ఆ! పైకెళ్ళిపోయి నేను కష్టాలలో ఉన్నప్పుడు అది నాకు తిరిగి ఎనక్కొస్తది. ఓహ్! అక్కడ నేనేమి ఆశించలేదు గదా! అవును. అవును. అలా. ఓకే. ఓకే. నాకింకొక సందేహం మేడం. నేను పలానా ఎక్స్‌కి నేను హెల్ప్ చేస్తా. అతను నాకేం జేయడు మళ్ళీ. హ్మ్. కానీ వై అనేవాడొచ్చి నన్ను మోసం జేస్తాడు. హ్మ్. ఇదేంటి? అంటే నేను చక్కగా హెల్ప్ జేస్తుంటే నాకు మంచి జరగాల్సింది పోయి ఇంకెవరో వచ్చి నాకు మోసం జేస్తాడు. సో, ఇప్పుడు ఏంటి? ఇది నా కర్మ ఫలితమా? అతని యొక్క దుశ్చర్యగా జూడాలా దాన్ని? అంటే ఇది గూడా మీ కర్మనే సార్. అవునా? ఇది గూడా మీ కర్మ. మీరు ఓకే. ఎదుటి వాళ్ళకి మీరు మంచి జేస్తున్నారు. అవును. పక్కన వారొచ్చి మిమ్మల్ని ఇట్లా అంటున్నారు అంటే, అనిపించుకోవడానికే గదా మనం తెచ్చుకుంది. అచ్చా! అచ్చా! గతంలో అంటే మన ప్రెజెంట్ లైఫ్‌లో ఏం జరిగినా ముందు అంగీకారంతో ఉండాలి సార్. ఓకే. ఏదైనా కర్మ సిద్ధాంతాన్ని పట్టుకోవాలి. అంటే హ్మ్. మంచి జరిగినా మనం మంచి ఇస్తేనే మంచి వస్తది. మనం హ్మ్. ఏది చెడు చేస్తే అదే వస్తది. భూమి మీద మనం ఏదైతే పాపాలు ఏవైతే చేస్తామో నెక్స్ట్ జన్మకి అవి రిపీట్ అవుతూ ఉంటాయి. అంటే నువ్వు సత్యంతో ఎంతవరకు జీవిస్తావో, నువ్వు ఉన్నతమైన లోకంలో ఎళ్ళిపోతావు. నీ ఇష్టమైన లైఫ్ నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడైతే పాపాలు చేసుకొని ఉంటావో నువ్వవి జన్మెత్తుతూ ఉండాలి. అది క్లియర్ చేసుకుంటూనే ఉండాలి. నువ్వు సత్యంలో జీవించకుండా అధర్మంగా ఉన్నావనుకో, ఇంక తప్పదు సార్. ఈ కర్మచక్రంలో ఆయన ఉండాల్సిందే. ఆ ఉండాల్సిందే. కర్మలు దగ్ధం చేసుకోవడానికి ప్రతి జన్మ ఆయన ఎత్తాల్సిందే. ఓకే. నేను ఇప్పుడు ధర్మంలో ఉన్నా, నేను మంచి సేవ చేస్తున్నా, ఇప్పుడు నేను ఈ జన్మలో నేను పర్ఫెక్ట్‌గా ఉన్నాననుకోండి, అన్ని జన్మలో ఉన్న కర్మలన్నీ నాకు దగ్ధం అంటే జ్ఞానంతో ఉండి నేను అన్నీ పోగొట్టుకున్నా అనుకోండి, పైకెళ్ళిన తర్వాత ఉన్నతమైన లోకాలు అంటే ఎన్నో లోకాలుంటాయి. అందులో హ్మ్. నాకు నచ్చిన దాంట్లో నేనుండొచ్చు. హ్మ్. ఆ స్వేచ్ఛ ఉంటది. అచ్చా! ఇట్లాగే మనం మామూలుగా చనిపోతే దేహాన్ని కాల్చేస్తారు. అవును సార్. కానీ సిద్ధులు, యోగులు ఇలాంటి వాళ్ళది మాత్రం సమాధి జేస్తుంటారు. ఏంటి వాళ్ళ శరీరానికి అంత పవర్ ఉంటుందా? ఏంటి?
సార్ ఈ ఇప్పుడు తేడా ఎందుకు? సార్ ఇప్పుడు యోగులు, ఋషులు వీళ్ళుంటారు గదా! వాళ్ళేందంటే ఎంతో శక్తివంతులై ఉంటారు. హ్మ్. ఎంతో వాళ్ళ చైతన్యం ఎంతో అద్భుతంగా ఉంటది. వాళ్ళ దగ్గర వాళ్ళనేం జేస్తారంటే, వాళ్ళు ధ్యానంలోనే నేను మరణించాలని ఇప్పుడు నేనైనా సరే, హ్మ్. ధ్యానంలోనే నేను వెళ్ళిపోవాలని నేను కోరుకుంటా. వాళ్ళు హ్మ్. సహస్రం నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళ మరణం ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. అవును. వాళ్ళు చనిపోయినప్పుడు ఏం జేస్తారంటే, వాళ్ళ శరీరాన్ని సమాధులుగా జేస్తారు. ఇప్పుడు ఆహ్, ఈయనున్నారు గదా! బ్రహ్మం గారు గాని, హ్మ్. ఆహ్, ఈయన సాయిబాబా గాని అవును. అవును. సమాధులు బెట్టారు. అవును. ఏంటంటే, ఆ సమాధిగా పెట్టినప్పుడు ఏమైపోతుందంటే, వాళ్ళ ఆత్మలో నుంచి శక్తి సార్, దివ్యమైన శక్తి, హ్మ్. తరంగాలు బయటికొస్తాయి. అక్కడేంటంటే ఆహ్, ఏమంటారు సుగంధ పరిమళాలు విరజల్లుతూ ఉంటది. శక్తి తరంగాలు బయటికొస్తుంటాయి. అంటే అక్కడ మనం కూర్చొని ధ్యానం జేసినప్పుడు ఏంటంటే, ఆ ఎనర్జీని మనం పట్టుకుంటాం సార్. మన ఎనర్జీ ఫార్మ్ అయిపోతది. మనం అక్కడ కూర్చొని ధ్యానం చేశామనుకోండి, హ్మ్. ఆ సమాధుల పక్కన కూర్చొని ధ్యానం చేసుకుంటే ఆ ఎనర్జీ మనకొచ్చేస్తది. హ్మ్. మళ్ళీ ఇప్పుడు నాకు లాస్ట్ టైమ్ ఒక సిట్యుయేషన్ జరిగింది సార్. ఎలా అంటే గురువులు కిందికొచ్చినప్పుడు గూడా దేవాత్మలు ఒక స్మెల్లొస్తది. హ్మ్. నేను అది అబ్జర్వ్ చేశాను. లాస్ట్ టైమ్ నేనొక ప్రోగ్రామ్‌కెళ్ళాను. నైట్‌లో సార్, నైట్‌లో నేను క్యాంప్ ఫైర్‌లో అందరం కూర్చున్నాము. అక్కడేంటంటే ఒక స్మెల్ సార్. అది నేను నా జీవితంలో ఇప్పటికి నేనెప్పుడు చూడలే. ఓకే. అది ఎంత బావుందంటే పర్ఫ్యూమ్ గాదు, ఒక ఫ్లవర్ ఒక రకమైన స్మెల్. అది నేను కళ్ళు మూసుకొని ధ్యానం చేసినప్పుడు ఆ స్మెల్ నాకొచ్చింది. అంటే అప్పుడు దేవాత్మలు తిరుగుతూ ఉంటారు. ఆ స్మెల్ పట్టినప్పుడు నాకనిపిస్తది ఇక్కడ ఎవరో గురువులు తిరుగుతున్నారు అనేసి. ఓకే. మళ్ళీ అదే నెక్స్ట్ డే ఏమైంది, మళ్ళీ నేను ఆ ప్రోగ్రామ్‌లో కూర్చొని ధ్యానం చేసేటప్పుడు మళ్ళీ అదే స్మెల్ నాకొచ్చింది. హ్మ్. అది అర్థమైపోతది సార్. ఆ సూపర్. వైబ్రేషన్స్ కానీ అది అర్థమైపోతది. ఇప్పుడు గురువుల వీళ్ళని సమాధులు చేయడం వల్ల ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ఇప్పుడు చేపల బుట్ట పెట్టుకున్నవాడు చేపలమ్మినప్పుడు ఆ చుట్టుపక్కన ఆ ప్లేస్‌లో కూర్చున్న ప్లేస్‌లో స్మెల్లొస్తది. అవును. చేపల అవును. స్మెల్లొస్తది. అలాగే పూల బుట్ట పెట్టుకున్న ఆమె పూలమ్మినప్పుడు పూల వాసనొస్తది. అదే యోగులు ధ్యానం చేసినప్పుడు ఆ ఎనర్జీ ఫార్మ్ అయిపోతదక్కడ. ఓకే. అక్కడెళ్ళి మనం ధ్యానం చేశామనుకోండి, హ్మ్. అది మనము పట్టుకోవచ్చనమాట. వాళ్ళు సాధన చేసిన ప్లేసులుంటాయి అంటే గదా! ఇంకోలాగా గూడా ఎనర్జీస్. ఇంకోలాగా గూడా అనుకోవచ్చు మ్యామ్. అంటే మనం దేహాన్ని కాల్చేస్తే ఆత్మ వెళ్ళిపోతుంది. పూడ్చి పెడితే మాత్రం ఆత్మ అక్కడే తిరుగుతుంటుంది అని గూడా ఒకటంటారు. అవును సార్. నిజమా అట్లుంటుందా? సార్ ఏమైపోతుందంటే యాక్చువల్లీ ఈ ఇది కాల్చడమే కరెక్ట్ సార్. ఓకే. దహనం జేయడమే కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు చనిపోయిన వాళ్ళని మనము సమాధులుగా పెట్టినామనుకోండి, హ్మ్. ఇంకా దాని మీద అటాచ్‌మెంట్‌తో అదేం చేస్తదంటే, ఆ సమాధి దగ్గరే కూర్చొని దాంట్లో దూరడానికి ట్రై చేస్తది. హ్మ్. అదే అంటున్నా. ఆ! మళ్ళీ లెగాలి అని చెప్పి నా పిల్లల దగ్గరికెళ్ళాలి. నాకు కావాల్సింది కావాలి. ప్రేతాత్మగా అది అక్కడ కూర్చుండిపోతది. ఓకే. దాన్ని కాల్ దాన్ని దహనం చేసినప్పుడు ఏమైపోతుందంటే, నా శరీరం కాలిపోతుంది. నేను మరణించిన, ఇంకా నాకు దీంతో సంబంధం లేదు అని చెప్పేసి అది పైకెళ్ళిపోతది. ఓకే. పైకెళ్ళిపోయినంక ఆత్మలోకంలో దేవాత్మలు ఏం చెప్పిన మాట అది ఇంటది. లేదంటే ఏం చేస్తదంటే, ఆ శరీరం చుట్టే అది తిరుగుతూ ఉంటది. హ్మ్. తిరిగి అటాచ్‌మెంట్‌లో ఉంటది సార్. అటాచ్‌మెంట్‌లో ఉండేంటంటే అది ప్రశాంతంగుండదు. ఇంకా ఏమంటారు కొంతమంది దయ్యాలు, ప్రేతాత్మయి తిరుగుతారు అవును. గదా! అవును. యాక్చువల్లీ ఇది దహనం చేయడమే కరెక్ట్. ఓహ్! ఋషులను గాని, యోగులను గాని వాళ్ళని సమాధిలో పెడితే ఏంటంటే, వాళ్ళేదైతే సంపాదించుకున్న ధ్యాన సాధన వల్ల ఆ శక్తి, ఎనర్జీ హ్మ్. 10 హ్మ్. మందికి ఉపయోగపడుతుంది. ఓకే. ఉపయోగపడుతుంది. ఈ నార్మల్ ఇప్పుడు మామూలు మనుషులున్నారు గదా! వాళ్ళని దహనం జేయాలి. ఓకే. దహనం జేస్తే దానికి అర్థమైపోతది. ఇంక నాకు శరీరం ఓకే. ఇక్కడ లేదు. ఇగ నేను వ్యామోహం చనిపోయా. తీసుకొని ఎళ్ళిపోతుంది. వెళ్ళిపోతది. ఆహా! అక్కడ పైన వాళ్ళు ఏం చెప్పినా అది ఇంటది. ఓకే. లేదంటే దాని మైండ్ అంతా దాంట్లో ఇక్కడ దూరడానికి మళ్ళీ దూరాలి. లెవ్వాలి. నాకు మళ్ళీ లైఫ్ కావాలన్న థాట్‌లోనే అది ఉంటది. ఓకే. రైట్. మామూలుగా మ్యామ్ అందరూ దైవ దర్శనం కోసం టెంపుల్‌లకెళ్తుంటారు. గంటలు గంటలు అక్కడ గడుపుతుంటారు. తద్వారా కర్మలు తగ్గిపోతాయనో, దగ్ధమైతాయనో ఆలోచిస్తారు. మరి అలా కర్మలు పోతాయా? ధ్యానంలో కూర్చుంటే కర్మలు పోతాయా? సార్ ఇప్పుడు చాలామంది గుళ్ళకెళ్తున్నారు గదా! హ్మ్. గుళ్ళకెళ్ళేటప్పుడు పూజలు జేస్తారు, పువ్వులు బెడతారు, ఇవన్నీ జేస్తారు గదా! అవును. ఈ పూజకి, ధ్యానానికి తేడా ఏంటంటే, పూజలు చెయ్యాలి సార్. అంటే నేను ఎవరిని పూజలు చేయొద్దు అది అనను. హ్మ్. ఎవరిష్టం వాళ్ళది. రైట్. నేను గూడా పూజ చేస్తాను. పూజలో ధ్యానం జేసుకుంటా. 2 హ్మ్. జేస్తాను. ఓహ్! దేవుడి ముందు కూర్చుంటాను. ఆ దీపంతో కనెక్ట్ అయ్యి నేను ధ్యానం జేసుకుంటా. 2 హ్మ్. జేస్తా. అక్కడ గుడిలోకెళ్ళినప్పుడు గూడా నేనేం జేస్తా అంటే, మనం కాళ్ళు కడుక్కుంటాం గదా! కాళ్ళు కడిగేటప్పుడు ఏంటంటే, మన ప్రాపంచిక జీవితాన్ని బయట వదిలేస్తున్నట్టు. ఓకే. మన మనసుని కడిగేస్తున్నాం. శూన్యం అంటే ప్రాపంచిక ఆలోచనలంతా కడిగేస్తున్నాం. ఈ హృదయంలో ఆ భగవంతుని నింపుకోవడానికి కాళ్ళు కడుక్కున్నాం. హ్మ్. శుద్ధి. అక్కడంతా జరిగిపోయింది. రైట్.
ఖాళీ చేసుకొని భగవంతుడి దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ గుడిలో సార్ రాత్రంతా పైన గోపురం పైన కలశం ఉంటది. అవును. అందులో రాత్రంతా విశ్వశక్తి నిండుంటది. అదేంటంటే, ఆ పైనుంచి అంతా భగవంతుడి మీద, ఆ గుడి లోపల ఉన్న భగవంతుడి మీద ఫ్లో అవుతూ ఉంటది. హ్మ్. ఆ శరీరం నుంచి పాదాల వరకు ఫ్లో అవుతది. ఆ లోపల రాత్రి పూట పూజారి ఏం చేస్తాడంటే శతగోపం పెడతాడు. అవును. పెట్టినప్పుడు దాని మీద గూడా ఫార్మ్ అయిపోతది. ఆ శక్తి అంతా నిండుతదనమాట ఎనర్జీ. ఆ విశ్వశక్తి అంతా దాని మీద గూడా నిండిపోతది. నిండిపోయినప్పుడు ఒకప్పుడు ఏంటంటే గుళ్ళోకెళ్ళి దేవుడిని మొక్కేవాళ్ళం. తలబెట్టి మొక్కేవాళ్ళం. ఆ తలబెట్టినప్పుడు ఏమైపోతదంటే ఆ భగవంతుల్లో ఉన్న ఎనర్జీ శక్తి అంతా మన సహస్రం నుంచి మన బాడీలోకి మనకొస్తది. అచ్చచ్చచ్చా! కానీ ఇప్పుడేమైపోయిందంటే అంత దగ్గర మనల్ని రానివ్వట్లేదు. దూరం రానివ్వట్లే. నుంచే అవును. మొక్కుతున్నాం. అవును. కానీ శతగోపం ఉంది గదా! అది తీసుకొచ్చి పైన పెట్టినప్పుడు మనకిక్కడ నుంచి ఫ్లో లోపలికొచ్చేస్తది. ఓకే. అక్కడ ఎనర్జీస్ ఉంటాయి సార్. మనకి గుడిలో చాలా ఎనర్జీ ఉంటది. మనం ఏం చేస్తామంటే దేవుడి దగ్గరికెళ్ళిన తర్వాత కళ్ళు మూసుకొని కోరికలన్నీ కోరుతాం. అవును. నాకు అది కావాలి, ఇది చెయ్యాలి అని. అయితే మనము చెప్పేదే భగవంతుడు వింటాడు. కానీ మనము ఆయన చెప్పింది మనం వినాలంటే మనలో శక్తి లేదు. హ్మ్. శక్తి రావాలంటే మన ఆత్మకు శక్తి రావాలంటే ధ్యానం చేస్తే ఎనర్జీ పెరుగుతది. ఒక ఫోన్‌కి ఓకే. మనం ఛార్జింగ్ పెడితే ఎలా రైట్. రైట్. పనిచేస్తదో మన ఆ! ఆత్మ పనిచేయాలంటే ధ్యానం చేయాల్సిందే, శక్తి పొందాల్సిందే. ఓకే. ఆ శక్తి ద్వారా ఆయన చెప్పేది మనం వింటాం. ఓకే. ఇప్పుడు ఓకే. మనము పువ్వులేస్తాము, ప్రసాదాలు పెడతాం గదా! ఆ భగవంతుడు ఏమంటాడంటే, "నీ హృదయ పుష్పాన్ని నాకర్పించు." అంటే నువ్వు హృదయంతో నన్ను పిలువు. నాకు పాలు ఇవన్నొద్దు నాకు. పోయనవసరం లేదు. ఇవన్నొద్దు. ఆ! నాకు పాలు పొయ్యకు, నాకు పువ్వులు పెట్టకు, ఏం జెయ్యకు. నీ హృదయంతో నన్ను పిలువు నేను పలుకుతా. నీకేం గావాలో ఆ! చెప్పు నేను సో, నీకిస్తా. కానుకలిస్తేనే దేవుడు పలకడు. అహా! కానుకలు ఆయనకిష్టం ఉండదు. అవునా? ఓకే. ఆయనకి కానుకలు, పువ్వులు, ప్రసాదాలు అవొద్దు. నీ ఆ! హృదయంతో ఆయనను పిలుస్తే ఆయన పలుకుతాడు. ఓకే. అలాగే సార్ అక్కడేంటంటే అంటారు గుళ్ళోకెళ్తే కూర్చోవాలి కాసేపు అని అంటారు గదా! అక్కడ కూర్చొని ఏం జేయాలంటే కళ్ళు మూసుకొని మనం ధ్యానం జేసినప్పుడు అక్కడున్న శక్తి మొత్తము, ఆ ఎనర్జీ అంతా మనము తీసుకోవచ్చు. అంటే మనం పూజ జేస్తే మనం చెప్పుకొని వచ్చేస్తాం. అంటే మన బాధ మనం చెప్పుకొనొస్తాం. అది ధ్యానం జేస్తే ఏంటంటే మనం చెప్పింది ఆ దేవుడు వింటాడు. ఆయన జెప్పింది మనం వింటాము. అచ్చా! ఊరికే కూర్చోవడం కాకుండా ధ్యానం ధ్యానం జేయాలి. చేసుకొని సో, రావాలి. అదా విషయం. సో, మ్యామ్ చాలామంది అకాల మృత్యువుకు లోనవుతుంటారు. సో, కొందరేమో సహజ మరణం, చాలామంది అకాల మృత్యువుకు లోనవుతుంటారు. సో, ఇలా అంటే ఊరేసుకొనో, యాక్సిడెంట్ రూపం ఎలాగో జరుగుతది కదా! దీని వెనుక ఉన్న కారణం ఏంటి? సార్ ఇప్పుడు కాలమృత్యు అంటే కాలానికి ఇంకా ఆ కాలం వచ్చిందంటే పోవాల్సిందే. పోవాల్సిందే. మనము రాసుకొనొస్తాం. ఈ టైంకి నేను పోవాలి అంటే ఆ టైంకి మనం వెళ్ళిపోవాల్సిందే. హ్మ్. లేదు నేను ధ్యానంలో ఉన్నాను. ధ్యానంలో ఉన్నా నేను మనము ముందే చూసుకుంటాం. అన్నీ ముందు జరిగేటివి అన్నీ కనిపిస్తాయి. యాక్సిడెంట్లు గానీ ఏవైనా కనిపిస్తాయి. లేదు మనకి అర్థమైపోతది. నా ప్రాణం పోతుంది అన్న టైంలో ఏంటంటే ధ్యానంలో కూర్చొని ఒకటే చెప్పుకోవాలి సార్. ఎలా అంటే నేనింకా బ్రతకాలనుకుంటున్నా. నాకింకా చేసేది చాలా ఉంది. ఆ పని తర్వాత నేనొస్తాను నీ దగ్గరికి. నాకింకొంచెం టైం గావాలని అంటే కాలాన్ని అంటే ఆ భగవంతుడితో చెప్పుకుంటే మనకి ఎక్స్‌పెండ్ అవుతది కాలం. ఓహ్! అది గూడా అవునా? జరుగుతది. అంటే చనిపోయే వాళ్ళు గూడా మనము మృత్యుం ఏమంటారు మృత్యు వచ్చినా గూడా దాన్ని అవును. ఆపే శక్తి ఈ ధ్యానంలోనే ఉంది. అవును. ఓకే. అంటే నా కర్తవ్యం ఇంకా ఉంది. నేనింకా సేవ జేయాలనుకుంటున్నా. నాకింకా పిల్లల బాధ్యత ఉంది. నాకు భర్త ఉంటే నేనింకా కొన్ని పనులు చేయగలుగుతా. ఆయన నాకు సపోర్ట్ కావాలి అని మనం కోరుకుంటే హ్మ్. మనకు ఇంకా ఎక్స్‌పెండ్ అవుతది. ఓహ్! కొంతమందికేందంటే సార్ ఇప్పుడు మీరన్నారు గదా! యాక్సిడెంట్ అవుతుంది. ఆహ్, అంటే అవును. ఆత్మహత్యలు ఆత్మహత్య జేసుకుంటారంటే అది చేసుకుంటారు. వాళ్ళ డిజైన్. ఆ! వాళ్ళేంటంటే ప్రతి ఒక్కరు కర్మలు దగ్ధం జేసుకోవాలి, ఎదగాలి. ఈ భూమి మీదకొచ్చినంక ఎదగడానికే ఈ భూమి మీదకొస్తారు. కొంతమంది ఎలా అంటే సహాయం చేయడానికే వస్తారు. ఎలా అంటే ఈ భూమి మీదకి జన్మ తీసుకొని నచ్చిన వాళ్ళుంటారు గదా సార్! అవును. ఇప్పుడు వాళ్ళకి నా సహాయం అందాలి అన్న ఉద్దేశంతోటి జన్మ తీసుకొనొచ్చి ఏం జేస్తారంటే, వాళ్ళ గత జన్మలో ఉన్న కర్మల్ని దగ్ధం చేసుకోవడానికొస్తారు. మళ్ళీ ఇంకొకటేందంటే, ఉన్నతంగా వాళ్ళ ధ్యేయాన్ని ఉన్నతమైన ఆత్మలుంటాయి గదా! వాళ్ళ ధ్యేయాన్ని నెరవేర్చుకోవడానికొస్తారు. ఓకే. ఈ 3 రీజన్స్ తోటి ఉన్నతమైన ఆత్మలు జన్మలు తీసుకొనొస్తాయి. ఓకే. పునర్జన్మలంటారు గదా! ఆ అవునవునవును. ఉన్నతమైన ఆత్మలు ఈ 3 రీజన్స్ తోటొస్తాయి. ఒకటేమో ఓకే. నచ్చిన వాళ్ళకి సహాయం చేసి వాళ్ళని చేయడం. కాపాడాలి. హ్మ్. అంటే కొంతమంది మనకు తెలియకుండా మనం అంటారు, "అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆయన వల్ల నాకొక హెల్ప్ అయిపోయింది" అన్నప్పుడు, అవునవునవును. ఆ భగవంతుడు వాళ్ళ రూపంతోటి మనకి అచ్చచ్చచ్చా! ఓహ్! చేస్తాడనమాట. ఓకే. ఓకే. అంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడానికే జన్మ తీసుకొని ఒక ప్రణాళిక అంటే 3 హ్మ్. పెట్టుకొనొస్తాడు ఓకే. ఉన్నతమైన వాళ్ళు. గత జన్మలో చేసిన కర్మలు దగ్ధం చేసుకోవడానికొస్తాడు. ఉన్నతంగా ఎదగడానికి, తన ధ్యేయాన్ని నెరవేర్చుకోవడానికొస్తాడు. కొంతమంది కొన్ని డిజైన్స్ ఇలా చేసుకొనొస్తారు సార్. కొంతమంది చేతబడులు, క్షుద్ర పూజల వల్ల చనిపోతారు కొంతమంది. సో, ఇది ఎవరి కర్మ?
మన కర్మనా? ఆ చేసిన వాడి కర్మనా? ఇద్దరికి ఉంటాయి సార్ కర్మలు. అవునా? ఎలా అంటే ఇప్పుడు క్షుద్ర పూజలు చేసిన వాడికుంటది. చెయ్యబడిన అదే ఇప్పుడు క్షుద్ర పూజల ద్వారా చనిపోయిన వాళ్ళుంటారు గదా! హ్మ్. వాళ్ళేందంటే గతంలో ఇలాగ పనులు చేసుంటారు గదా! వేరే వాళ్ళకి. అట్లా హ్మ్. ఈ జన్మలో ఈ స్థితిని వాళ్ళకొస్తది. వాళ్ళకొస్తది. ఇప్పుడు క్షుద్ర పూజ చేసిన వాడికి వస్తాయి సార్ కర్మలు. అంటే ఈ జన్మలో వాడు డబ్బు కోసమో, దేనికోసమో క్షుద్ర పూజలు చేస్తాడు గదా! హ్మ్. ఇది కర్మనే. ఇది కర్మ సిద్ధాంతమే. ఆయన అట్లా అయ్యిండు అంటే అది ఇంతకుముందు ఇచ్చాడు గాబట్టే ఈ జన్మలో అయ్యింది. ఓకే. ఈయన జేశాడు అంటే ఈ ఈ ఈయనకు గూడా ఆయన చేసుంటాడు. హ్మ్. ఈయన ద్వారా గూడా అచ్చచ్చ! అయ్యుంటది. ఆయనకి ఏదో బాధ ఏదో జరుగుంటది గాబట్టి ఈ జన్మలో ఈయన ద్వారా జరిగింది. కానీ ఈ క్షుద్ర పూజ చేసిన ఆయనకు గూడా కొత్త కర్మలొచ్చేస్తాయి. ఈయనకు గూడా ఓహ్! కర్మలొచ్చేస్తాయి. లేదా పాత కర్మల్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడా? ఆ క్షుద్ర పూజ చేసిన అతను గూడా. చేసిన అతను. ఆ! చేసిన అతను గూడా అట్లా చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే, పాత కర్మల్ని ఏమైనా తెచ్చుకున్నాడా? లేదంటే ఇప్పుడంటే మీరేంటి ఆగామి కర్మగా సంచిత కర్మలంటారా? ఇది అంటే ఒక పని చేస్తున్నాం సార్. ఇప్పుడు నేను ఒక పని ఇప్పుడు ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడు. అవును. చేస్తున్నాడు అంటే ఇది అంతా కర్మనే సార్. వెనక అంతే. ఆ! అంటే డిజైను. అంటే ఆయన రైట్. డిజైన్ రైట్. అంటే నేను ఒకటి చెప్తున్నాను సార్. ప్రతి ఒక్క ఆత్మ ఉన్నతమైన ఆత్మ. ఈ భూమి మీదకొచ్చింది ఏంటంటే ఆనందంగా గడపాలి, నేను నేర్చుకోవాలి, ఉన్నతంగా ఎదగాలని ఒక రీజన్స్ తోటే భూమి మీదకొస్తది. హ్మ్. అదేందంటే మర్చిపోతది. మర్చిపోయినంక మన చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారానే అది మారతది. హ్మ్. మన చుట్టూ జరిగే పరిస్థితుల వల్ల మారడం వల్ల ఇప్పుడు నాకు ఎవరైనా ఏదైనా చేశారనుకోండి, హ్మ్. ఏమన్నా అన్నా గూడా నేను ఆత్మస్థితితో అంటే సాక్షిగా నేను చూస్తాను. చూసి హ్మ్. ఏందంటే వారిలో నేనే ఉన్నా. అంటే గతంలో నేను ఇస్తేనే గదా! నాకు రిటర్న్ ఇస్తుందని అర్థం చేసుకుంటా. ఓకే. వీళ్ళేందంటే పగకు పగ సాధిస్తూ ఉంటారు. అవును. తెలీదు అవును. వాళ్ళకి. ఓకే. తెలీదు. అట్లా కర్మలు పెరిగిపోతూ ఉంటాయి. ఎవ్వరు చెడు చెయ్యాలని రారు సార్. ఇప్పుడు నేను ఇంకొక స్టోరీ గూడా చెప్తాను. ఎలా ఉంటదంటే భూమి మీదకి లవర్స్ ఉంటారు. పైన ఆత్మలోకాలుంటాయి సార్. 7 తలాలుంటాయి. 7 తలాలలో ఐదో తలంలో ఒక అమ్మాయి ఉంటది. నీలు అని ఉంటది. మూడో తలంలో ఒకతనుంటాడనమాట. సూర్దాస్ అని ఉంటాడు. హ్మ్. అయితే అక్కడేందంటే ఈ సూర్దాస్‌ని నీలు అక్కడ గూడా మేము ఇష్టంగా ఉండాలి. అదే తలంలో మేమిద్దరం కలిసుండాలని అనుకుంటది. కానీ ఈ మూడో తలంలో ఆయన ఉండడం వల్ల ఏమైపోతదంటే పర్మిషన్స్ రావు ఆమె దగ్గరికెళ్ళడానికి ఇప్పుడు ఒక స్కూల్‌లో ఒక టీచర్ ఎట్లుంటదో ఆ తలంలో ఒక గురువుంటాడు. ఆ గురువునేమంటారంటే ఆయనేమంటాడంటే నేను భూమి మీద నేను నా ప్రియురాలితోటి ఉండాలంటే ఆ స్థాయికెళ్ళాలంటే నేను భూమి మీద కర్మలు దగ్ధం జేసుకొని ఉన్నతంగా ఎదుగుతానే నేను ఫిఫ్త్‌లోకెళ్ళిపోతా. అవును. అయితే నాకొక పర్మిషన్ ఇయ్యండి. భూమి మీద ఒక ఏమంటారు ఒక తల్లి, దృష్టురాలైన తల్లి కడుపులో నన్ను పుట్టించు. ఆమె ఎంతో అంటే చెడు పనులు చేసేవాళ్ళుంటారు గదా! ఆమె కడుపులో పుట్టించినవనుకో, ఆమె నేను మార్చి, నేను అక్కడ ఉన్నతంగా మారి, నేను ఆమె దగ్గరికెళ్ళిపోయి ఆమెతో సంతోషంగా ఉంటా అని ఒక జన్మ తీసుకుంటాడు. ఓహ్! హ్మ్. ఆ! అలా జన్మ తీసుకున్నాంక ఆ దృష్టురాలు తల్లి ఏం చేస్తదంటే అన్నీ ఆయన ఎళ్ళింది ఏం పర్పసు? ఆమెను మార్చుతా. ఆమెను హ్మ్. మార్చేసి ఉన్నతంగా మారి నేను పైకొస్తా అన్నాక ఆయన గూడా మారిపోతాడు. వాళ్ళ అమ్మలానే ఇంకా ఎక్కువైపోతాడాయన. ఓకే. దొంగతనాలు చేయడము, మోసం చేయడం, ఆ తల్లి నేర్పిస్తది, నేర్చుకోవడము, ఆ! బూతులు మాట్లాడడం ఆ! అన్నీ నేర్చుకుంటాడు. ఆయన ఒక పని మీద ఒస్తాడు. ఈ భూమి మీద అవును. కర్మలు దగ్ధం చేసుకుందామనొచ్చి వాళ్ళ అమ్మ ద్వారా ఇంకా చెడిపోతాడు. ఓరి చెడిపోయిన తర్వాత పైనున్న ఆమె బాధపడతది. బాధపడి ఏం చేస్తదంటే, ఇంకో తలంలో ఉన్న ఒక ఆత్మని రిక్వెస్ట్ చేస్తది. "నువ్వెళ్లి ఆయనని సరిజెయ్యి. అచ్చా! ఆయనని అచ్చా! మార్చి, అచ్చా! ఉన్నతంగా అర్థమైంది. మార్చి నువ్వు పైకి తీసుకురా" అంటే, ఆయన ఆయన మోహన్ దాస్ అనే ఆత్మని కిందకి పంపిస్తారు. పంపించినప్పుడు ఏదో ఒక రూపంలో కలుపుతారనమాట. కలిపినంక ఏమైపోతదంటే, ఈయన ఈయనవన్నీ ఆయన నేర్చుకుంటాడు. ఆ! ఈయన ఈయనవన్నీ ఆయన నేర్చుకొని ఇద్దరు ఒకటైపోయి మళ్ళీ దొంగతనాలు జేయడం, ఆ! ఈయనని మార్చుదామని వచ్చిన ఆత్మ గూడా కూడా పాడైపోతది. పాడైపోతది. ఆ! అప్పుడు ఇంకా బాధపడతది. బాధపడినంక పైనున్న వాళ్ళు మాస్టర్స్ ఏమంటారంటే దేవాత్మలు, "నువ్వు స్వార్థం కోసము ఇంకొక ఆత్మను గూడా కర్మలు పట్టేలాగా అవును. చేసావు చేశావు. గదా! ఇంకా నువ్వు ఈ తలంలో ఉండకూడదు. నువ్వు మిగతా కింద తలంలోకెళ్ళిపోవాలి" అన్నప్పుడు రియలైజ్ అయిపోతది. వాళ్ళు మాటిస్తారు. "నువ్వు ఏ ప్రయత్నాలు చేయొద్దు. ఇప్పటికే ఇన్ని ప్రయత్నాలు చేసినావు గదా! నువ్వు సైలెంట్ అయిపో." అంటే ఆమె ఫస్ట్ తలంలోకెళ్ళిపోతది సార్. ఎళ్ళిపోయి అక్కడ రియలైజ్ అయిపోయి బాధపడతది. నేనింత తప్పు జేసినాను. నా స్వార్థం కోసం ఇంకొకతన్ని గూడా నేనిలా జేశాను అన్నప్పుడు, ఈ దైవాత్మలు ఎలా జేస్తారంటే రియలైజ్ అయిపోతే ఇంకొక ఇంకొక వదిలిపెట్టెక్కిస్తారు. ఇంకొక ఆత్మని కిందకి పంపిస్తారు. హ్మ్. అక్కడేమైపోయిందంటే ఈ సూర్దాసు, మోహన్ ఉన్నారా, కొన్ని సిట్యుయేషన్ ద్వారా ఒక మోహన్ సెట్ అయిపోతాడు. తన తప్పు తను తెలుసుకొని సేవలకెళ్ళిపోతాడు. హ్మ్. సూర్దాస్ గూడా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాడు. కాళ్ళు, చేతులు అన్నీ పోతాయి. అన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ అమ్మ గూడా జైలుకెళ్ళిపోతది. అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ అమ్మతో కలుస్తాడనమాట.
సేవలోకెళ్ళిపోతాడు. సేవలోకెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆయన ఐదో తలంలోకెళ్ళడానికి అంటే ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అయిపోతావో, నేను చేసింది తప్పు, నేను సరిదిద్దుకుంటా. అప్పుడు ఆయన కోరుకున్నాడనమాట. నేను చేసిందంతా తప్పు. నేనెందుకిలా చేశాను. ఎప్పుడైనా మనది ఉపచేతనాత్మక మనస్సు అని ఉంటది సార్. అవును. అవును. అదేందంటే క్లోజ్ అయ్యి ఉంటది. అది ఓపెన్ అయిందంటే ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటది. "అరే! ఇది నువ్వు హ్మ్. చేస్తే తప్పురా, నువ్విది చెయ్యకురా, నిన్ను నువ్వు మార్చుకో" అని చెప్తూ ఉంటది. ఓకే. అది వాళ్ళకి క్లోజ్ అయ్యి ఉంది. మనం తప్పు మార్గంలో ఉన్నప్పుడు అది క్లోజ్ అయితది. అది ఓపెన్ అయ్యిందంటే నీకు మార్గాలు చూపిస్తది సార్. హ్మ్. అంటే ఈ వేలో ఎళ్ళకు, ఇది చెయ్యి అని చెప్తూ ఉంటది. గైడెన్స్‌గా ఇస్తూ ఉంటది. రైట్. అది క్లోజ్ అవ్వకుండా ఓపెన్ అయ్యి ఉండాలంటే మనం ఎప్పుడూ ఎరుకతో ఉండాలి. ఓకే. అయితే అక్కడ ఆయనకు ఓపెన్ అయ్యి కోరుకుంటాడనమాట. నన్ను భగవంతుడా నేను చాలా తప్పులు జేసినాను. నేను ఇంకే తప్పులు జేయను. నాకు కరెక్ట్ శిక్షనే నాకు కరెక్ట్ విధించినవు అని బాధపడి ఏడ్చినప్పుడు మళ్ళీ దేవాత్మలు కిందకొచ్చి నాకు సాయం జేస్తారు. ఓహ్! కానీ ఎప్పుడైతే సరే ఈ భూమి మీద రియలైజ్ అయినామనుకో, అవును నేను చేసింది తప్పు. అవును. ఇంకా నేను ఈ తప్పు చెయ్యను. నేను సేవలోకెళ్ళిపోతా అని ఎప్పుడైతే కోరుకుంటామో, సార్ వెంటబడి ఆ దేవుడొచ్చి మనకు సాయం జేస్తాడు. ఐడియా. సూపర్. సత్యంలో జీవించినామనుకో సార్, చేపట్టి నడిపిస్తాడు మనల్ని. వండర్‌ఫుల్. మేడం ఇప్పుడు ఈ సునామీలు, ఈ ప్రకృతి విపత్తులు వస్తుంటాయి గదా! వరదలు, బీభత్సాలు. ఇవన్నీ గూడా అంటే ప్రకృతికి మనం ద్రోహం చేస్తే, ప్రకృతి ఇలా కర్మ రూపంలో ఇలా ఇలా పగ తీర్చుకుంటదా మన మీద? ఇది సార్ గూడా యూనివర్సల్ కర్మనా ఇదేమన్నా? సార్ యూనివర్సల్ కర్మ అంటే ఎలా ఉంటుందంటే, ఇది మనుషులకి నేను చెప్తాను. ఆ! ఇప్పుడు చెట్లున్నాయనుకోండి సార్, ఆహ్, ఇప్పుడు మనకు రోడ్లున్నాయి, ఇవన్నున్నాయి. అవును. అడ్డుగా ఉంది, చాలా సమస్యగా ఉంది అంటే ఉద్దేశం మీదనే ఉంటది సార్. ఇది ఆ! కర్మలనేటివి ఉద్దేశమే. నీ అచ్చచ్చా! ఉద్దేశాన్ని బట్టి కర్మగా అవుతది. ఓకే. ఇది ఓకే. 10 మందికి మంచి జరగాలి అన్నప్పుడు అది నరికినా గూడా అది తప్పు గాదు. తప్పు ఇప్పుడు కాదు. హ్మ్. ఇప్పుడు అనవసరంగా చెట్లను నరుకుతాం గదా! మన అవును. సంతోషం కోసం, మన ఆనందం కోసము హ్మ్. నరికినప్పుడు అది కర్మగా మారుతది. 10 మందికి ఓకే. ఉపయోగపడాలి, ధర్మంగా ఆలోచించినప్పుడు మాత్రం అది కర్మగా అవ్వదు. హుహు. దీనికి ఇంకోటి గూడా చెప్తాను సార్. యూనివర్సల్ కర్మ మనకి ఎలా వస్తుంది అంటే, ఒక స్టోరీ చెప్తాను నేను. ఒక హ్మ్. ఆమె పాలకుండని తల మీద పెట్టుకొని ఎళ్తుంటది. వెళ్తున్నప్పుడు పైన ఒక గద్ద, ఒక పాము. ఆ గద్ద ఈ పాముని నోటితో పట్టుకొని ఎళ్తుంటది. ఆ పాము నోట్లో నుంచి విషము. ఆ విషము పాలకుండలో పడతది. ఆమె తీసుకెళ్ళి స్కూల్లో ఉన్న పిల్లలకి తాగిస్తదనమాట. అవును. ఇది ఎవరి కర్మ సార్ ఇది? ఎవరికి రావాలి? ఎవరు అకౌంట్‌లో పడాలి కర్మ? ఎవరి మీరే దాంట్లో చెప్పాలి. అదే ఒస్తది? అర్థం కావట్లే. అందరి తప్పులున్నాయి ఆ! ఇందులో. అయితే ఇందులో ఎవరిది తప్పులేదు సార్. ఆ! పక్షులకి, జంతువులకి కర్మలు అంటుకోవు. అచ్చా! పక్షులకి, జంతువులకి కర్మలుండవు. మనుషులకుంటాయి. అక్కడేందంటే, అక్కడ గద్ద తప్పు లేదు, పాము తప్పు లేదు, పాలామెకి అసలు తెలీదు. ఆ! మళ్ళీ ఆ పాలు ఆ పిల్లలకి తాగించడం ఆ ఓనర్‌కి గూడా తెలీదు. అప్పుడు ఈ కరెక్ట్. యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడుంటాడు గదా! ఆయన అవును. అడుగుతాడు. ఇది ఎవరి అకౌంట్‌లో రాయాలి? ఎవరికి రాయాలి? అన్నప్పుడు ఆయనేమంటాడంటే, భూమి మీద ఎవరైతే పక్కవారి జీవితంతోటి ఆడుకుంటారో, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడడము, చాడీలు చెప్పుకొని ఉండడము, వాళ్ళని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలనుకుంటారో, వాళ్ళ అకౌంట్‌లో ఇవి పడతాయి. అవునా? ఇప్పుడేంటంటే మనము ఆమె అట్లా అంట, ఆమె అది అవును. జేషిందంట, అవును. వాళ్ళ గురించి బ్లేమ్ జేయడము, పక్కవారి ఆ! గురించి మాట్లాడడము, అలాంటి వాళ్ళ అకౌంట్‌లో యూనివర్సల్ కర్మలు పడతాయి. ఓకే. వాళ్ళు అనుభవించాల్సిందే ఇంకా అది. ఓకే. రైట్ మ్యామ్. చనిపోయే చివరి క్షణాల్లో ఏం ఆలోచిస్తారు మ్యామ్? అంటే ఆ ఆలోచనలే నెక్స్ట్ జన్మగా మారతాయా? అసలు ఎట్లా ఉంటదసల? సార్ మనకి తెలిసిన విషయమే కొంతమంది ఎలా ఉంటారంటే, మంచం మీద పడిపోతారు. ఆ స్టేజ్‌కొస్తారు. అవును. కొంతమందేందంటే దేవుడిని విపరీతంగా తిట్టేస్తారు. దేవుడా నన్నిట్లా పడేసావా? నన్నిలా జేసావా? అని తిడతారు. కానీ లాస్ట్ మొమెంట్‌లో రియలైజ్ అవుతారు సార్. వాళ్ళేంటంటే అవునా? అంటే వాళ్ళు ఏం చేసుకోలేరు గదా! వాళ్ళకన్నీ తినిపించాలి, అన్నీ అవును. చెయ్యాలి గదా! వాళ్ళకి విరక్తొస్తది. నేనింత బ్రతికి ఇట్లా నా పరిస్థితొచ్చింది. ఎందుకు నన్ను ఉంచినవు? నన్ను తీసుకెళ్ళిపో. నేను అప్పుడు రియలైజ్ అయిపోతాడు. రియలైజ్ అయిపోయినంక ఈజీగా ఎళ్ళిపోతారు సార్ వాళ్ళు. వాళ్ళ హ్మ్. వాళ్ళ ప్రాణం ఈజీగా ఎళ్ళిపోతది. ఆ ఓకే. మంచం మీద కొంతమంది రియలైజ్ అవ్వకుండా ఉంటారు గదా! ఆ! అది ఆ! సో, కొంత రియలైజ్ కాకుండా ఉంటారు. కొంతమంది రియలైజ్ అయిపోయారనుకోండి, ఆ! వాళ్ళకి ఇప్పుడు పైనుంచి దేవతలు గాదు, చనిపోయిన వాళ్ళుంటారు గదా సార్! వాళ్ళేంటంటే, ఇక్కడ భూమి మీద చనిపోయే వాళ్ళకి, అక్కడ పైనున్న వాళ్ళకి ముందే తెలిసిపోతది. ఓకే. వీళ్ళు ధైర్యంగా ఉండడానికి కొంతమంది చనిపోయే ముందే అంటారనమాట. నాకు తాత కనిపిస్తున్నాడు, మా హ్మ్. నాన్న హ్మ్. నన్ను రా అని పిలుస్తున్నాడు, ఆ! మా ఆ! అమ్మ ఆ! నన్ను పిలుస్తుంది అంటారు గానీ, చెప్తుంటారు. అవును. నిజంగా కనిపిస్తారు వాళ్ళు. అవునా? ఏంటంటే, వీళ్ళు చనిపోయేటప్పుడు ఏమైపోతదంటే, ఫస్ట్ చీకటి సార్. బాగా చీకటుంటది. ఒక గుహలాగుంటది. వీళ్ళెళ్ళేటప్పుడు ఆ! చీకటి ఆ! ఒక గుహలాగుంటది. అక్కడికెళ్ళినంక ఫుల్లు షైనింగ్. కొంచెం దూరం ఎళ్ళినంక ఫుల్లు లైట్ అనమాట కాంతి. హ్మ్. కాంతి తర్వాత ఇక్కడ భూమి మీద ఏదైతే ఉంటదో సేమ్ అక్కడే ఉంటది. ఇంకా అందంగుంటది. హ్మ్.
ఉన్నతమైన లోకాలు అంటే వారి స్థితిని బట్టి వాళ్ళు పైకెళ్తారు. ఇప్పుడు స్వర్గము, నరకము నేను ఇంతకు ముందే చెప్పాను. పైన స్వర్గమే ఉంటది. ఇప్పుడు తలాలని చెప్పాను గదా సార్! 7 తలాలలో ఒకటో అవును. తలం నుంచి ఐదో తలం లోపు ఎలా ఉంటదంటే, అక్కడ కొంచెం చీకటుంటది. అక్కడ మనుషులేందంటే వారి స్థితిని బట్టి అందులోకెళ్ళిపోతారు సార్. ఓకే. 7 తలాలల్లో నువ్వు ఇక్కడున్న నీ మానసిక పరిస్థితి, నీ స్థితిని బట్టి ఆ తలాలంలోకెళ్ళిపోతారు. ఎవ్వరు నరకంలో ఎయ్యరు, ఎవరు స్వర్గంలో ఎయ్యరు. ఓకే. భూమి మీద వాళ్ళు చేసిన పనులని బట్టి, అక్కడున్న చనిపోయిన తర్వాత తన రియలైజేషన్. ఇప్పుడు ఓకే. ఆ తలంలో ఉన్నా గూడా కొంతమంది భూమి మీద ఎలాగైతే కొట్లాడుకొని ఉంటారో, ఆ తలంలో గూడా గొడవ పడుతూ ఉంటారు. అవును. అక్కడ గూడా ఏందంటే స్కూల్లో పిల్లలకి ఒక టీచర్ ఎలా చెప్తదో, అక్కడ ఉన్న ఆత్మలకి గురువులుంటారు. వాళ్ళని ఎదగడానికి ప్రయత్నం చేస్తారనమాట. వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ భూమి మీద జన్మ తీపిచ్చుకోవాలి. హ్మ్. వాళ్ళ పనే అది. ఇప్పుడు స్కూల్లో టీచర్లు ఎలాగైతే ట్రై చేస్తారో పిల్లల్ని ఉన్నతంగా అవును. ఎదిగేలా చేయడానికి ఆత్మలకు గూడా అట్లా ట్రైనింగ్ ఇస్తారు పైన. వాళ్ళు కొంతమంది ఎలా ఉంటారంటే ఆ తక్కువ తలం రెండో తలం, మూడో తలంలో ఉన్నవాళ్ళు రియలైజ్ అయిపోతారు. నేను తప్పు చేషినా, నేను ఇక నుంచి భగవంతుడే నేను మారాలనుకుంటున్నా నన్ను తీసుకపో అంటే రెడీగుంటారు సార్ హ్మ్. దేవాత్మలు. ఆ! రెడీగా ఎప్పుడు ఎవరు కోరుకుంటారా అని చూస్తారు. అచ్చా! వాళ్ళని ఆ తలంలో నుంచి వేరే తలంలోకి తీసుకెళ్ళిపోతారు. ఓకే. ఓకే. అక్కడ ఎదగడానికి చాలా టైం పడతది. చాలా లేట్. భూమి హ్మ్. మీదనే చాలా ఈజీ. ఓకే. తొందరగా ఉన్నతంగా ఎదగడానికి. ఓకే. ఓకే. అక్కడున్న తలంలో ఇప్పుడు హైదరాబాద్ ఉంది. హైదరాబాద్‌లో ఇన్ని ఉంటాయి. ఏమంటారు అమీర్పేట అని అవును. ఇవన్నీ ఎస్ఆర్ ఏరియాలుంటాయి నగర్ గదా! అన్ని ఏరియాలుంటాయి. ఆ అవును. తలలో గూడా ఎలా ఉంటదంటే, ఒక్క తలంలో 10 ఊర్లుంటాయి. అంటే ఇక్కడ మరణించిన ఆత్మ తన స్థితిని బట్టి దాంట్లోకెళ్ళిపోతూ ఉంటారు. ఓకే. అలా ఓకే. సార్. ఇక్కడ గూడా చనిపోయిన వాళ్ళకేందంటే పైనుంచి ఆత్మలు ధైర్యాన్నిస్తాయి. "నువ్వు బాధపడకు. నువ్వెళ్ళేది నీ ఇంటికే. ఓకే. ఇది మనం ఓకే. యాక్టింగ్ చేయడానికి భూమి మీదకొచ్చినాం, నేర్చుకోవడానికొచ్చినాం. మన పనయిపోయింది. నువ్వొచ్చేది నీ ఇంటికే" అని వాళ్ళకి నచ్చజెప్తదనమాట. వెళ్ళంగానే వాళ్ళు భయపడిపోతారు. నేను తప్పిపోయొచ్చినా ఆ! ఆ! భయంతో నేను తప్పిపోయినాను. మా ఇంటికి నన్ను తీసుకెళ్ళండి అని అంటారు. ఆ! అన్న వాళ్ళని ఏం చేస్తారంటే ఒకటి అక్కడ ఎలా ఉంటాయంటే సార్ అక్కడ లైబ్రరీస్ ఉంటాయి. మందిరాలుంటాయి. నేను హాస్టల్ ట్రావెలింగ్ చేస్తాను గదా! అవును. అక్కడ డిఫరెంట్‌గా ఇవుంటాయి సార్. వెహికల్‌లాగా ఉంటాయి. అక్కడ నేను తిరగడము అలాంటివి గూడా అవుతూ ఉంటాయి. ఓకే. నేనక్కడ అన్నీ చూసినాను గాబట్టి, నాకు అక్కడ నరకం ఎప్పుడూ కనిపియలేదు. హ్మ్. అంతా స్వర్గంలోనే అంటే మంచి మంచి ప్లేస్‌లో నేను చూసేసొచ్చానక్కడ. ఓకే. అక్కడేంటంటే వాళ్ళని తీసుకెళ్ళి రెస్ట్ రూమ్ అని ఉంటాయి. వాళ్ళకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి నచ్చజెప్పి జ్ఞానం ఇచ్చి, అందులో అంటే వాళ్ళని ఎదిగేలాగా ప్రయత్నం చేస్తారనమాట. ఉన్నతమైన అచ్చచ్చా! ఆత్మలు. ఓకే. 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 ఈ పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటారు గదా మేడం. అంటే మనకి ఏ జన్మలో మనిషిగా పుట్టాం, పందిగా పుట్టాం, ఇట్లా తెలుసుకునే ఛాన్స్ ఉంటదా మేడం నిజంగా అట్లా? ఉంటది సార్. ఇప్పుడు ఫారినర్స్ ఉంటారు గదా! ఫారెన్‌లో ఒకామె ఉంది. హ్మ్. తను బుక్ కూడా రాసింది. ఎలా అంటే మరణాంత జీవితం అనేసి. ఆ! అయితే ఎలా ఉంటదంటే చాలామంది బాధలతోటి వచ్చిన వాళ్ళని పడుకోబెట్టేసి రిగ్రెషన్‌లోకి తీసుకెళ్ళిపోతారు. ఆ! తీసుకెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు పాస్ట్ లైఫ్‌లోకెళ్ళిపోతారు. ఆ! అంటే ఆమె ఏమని అడిగిందంటే, "నువ్వు చనిపోయేటప్పుడు నీకేమేమి కనిపించినాయి? ఆ! నువ్వు ఏమేమి చూసావు?" అన్నీ అడిగినప్పుడు ఆమె అన్నీ చెప్పినప్పుడు రికార్డ్ చేసుకుంటారు. ఓకే. అంతెందుకు సార్ 'శ్యామ్ సింగరాయ'లో మీరు చూసే ఉంటారు. అవును. ఆ నానిని పడుకోబెట్టి ఆయన గత జన్మ మొత్తం అవును. గుర్తు చేసి అంటే ఆయన నిజం చెప్తున్నాడా? అబద్ధం చెప్తున్నాడా? అని కోర్ట్‌లో అడిగినప్పుడు ఒక ఆమె ఎవరో ఒక లేడీ అదంతా సేమ్ అలాగే ఉంటది సార్. అది అవును. రియలే. అవును. రిగ్రెషన్ ద్వారా అవునా? అన్నీ తెలిసిపోతాయి. ఓకే. తెలుసుకోవచ్చు. ఓకే. అట్లాగే మన 'రావు రమేష్‌ది' ఒక డైలాగ్ ఉంటది. శత్రువులు ఎక్కడో ఉండర్రా కూతుళ్ళ రూపంలో మన చుట్టే తిరుగుతుంటారంటారు కదా! ఆ డైలాగు అంటే అది జోక్‌గానే ఉంటాడు గానీ, అంటే గత జన్మలో మనం జేసుకున్న కర్మల ద్వారానే వాళ్ళు మన ఇంట్లో హ్మ్. కొడుకుగానో, కూతురుగానో, భార్యగానో వస్తారంటారు. నిజమా అట్లనేనా? నిజం సార్. అవునా? అంతెందుకు నా కూతురే ఉంది. అవునా? నా కూతురే ఉంది. ఆ! అయితే చాలా అల్లరి సార్. నాటీ. ఆ! ఒక గురువు నిజం చెప్పాలంటే నాకామె ఒక గురువు. ఆమె దగ్గరే నేను నేర్చుకుంటున్నాను. ఓకే. అయితే చాలా నాటీ అనమాట. బాగా అల్లరి. అంటే నేను చాలా గత జన్మలు చూసుకున్నాను. అంటే హ్మ్. హ్మ్. పిల్లల్ని హ్మ్. బాధ పెట్టడము, అచ్చా! ఎత్తుకెళ్ళడం అవన్నీ అవి జేశారు. ఆ! అంటే గత జన్మలు నేను చూసుకున్నప్పుడు న న నా కూతురు ఎందుకు ఇంత బాధ పెడుతుంది అని అడిగినప్పుడు కొన్ని నాకు పాస్ట్ లైఫ్‌లో చూపిచ్చారు. ఓకే. చూపిచ్చినప్పుడు నేను రియలైజ్ అయ్యి ధ్యానంలో చెప్పుకోవడము, దాంట్లో మార్పు రావడము, ఇంకా అల్లరి ఎక్కువైపోతుంది స్కూల్ నుంచి రాంగానే. ఆ! అయిపోయినప్పుడు నేను తట్టుకోలేక
లేక నేను మౌనంగా అయిపోయినా. ఇంక నేను నీతో మాట్లాడను, నేను సైలెంట్ అయిపోతా. అయినంక వచ్చింది సార్, ఒక రోజు వచ్చి అడిగింది. ఆ! అమ్మ, మమ్మీ నేను ఒక క్వెషన్ అడుగుతాను. నువ్వు ఫీల్ అవ్వనంటే నేను ఒకటి అడుగుతాను అనింది. అప్పటి వరకు నేను దీనికి ఏం చేశా, నాకది మాత్రం చూపియలేదు. ఏం చేశా అనే క్వెషనే ఉంది. అదొచ్చి అనిందనమాట. మమ్మీ మీరు గత జన్మలని మాట్లాడుకుంటారు గదా! ఆ! దాని గురించి చెప్తా అంటే, "ఆ! సరే చెప్పు" అన్నా. "నువ్వు గత జన్మలో నన్నేదో చేసినావు గాబట్టే, ఈ జన్మలో నీ కడుపులో పుట్టి నేను సతాయిస్తున్నా. ఇప్పుడు నీకు మంచిగయిందా? బాగయిందా?" అనుకుంటా పోయింది సార్. సీరియస్‌గా? సీరియస్‌గా సార్. అక్కడ నాకు అమ్మో! క్లారిటీ వచ్చింది. ఆహా! నేను జేసినా గదా! అని జెప్పి అదే ఆ గదా! రోజు నుంచి ఉంటాయి సార్. ఇప్పుడు మన అన్నగానో, చెల్లిగానో వీళ్ళందరిని ఏం తెచ్చుకుంటాం మనం. ఆ! అంటే వాళ్ళని ఇప్పుడు ఏవైతే బాధలు పడుతున్నామో అంతకంటే ఎక్కువనే వాళ్ళని పెట్టినాము. అదే. పెట్టినాము. ఇప్పుడు భూమి మీద జన్మ తీసుకునేటప్పుడు ఎట్లుంటదంటే సార్, మనం ఇంత ప్రెషర్‌ని పట్టుకోలేము. తట్టుకోలేము. ఈ ప్రెషర్‌ని తట్టుకోలేము కాబట్టి మనకు కొంచెమే ఇస్తారు. ఎక్కువ ప్రెషర్‌నివ్వను. దాన్నే మనం భరించలేము. ఓహ్! మనం భూమి వచ్చేటప్పుడు నువ్వు నాకు అక్కగా రావాలి. నువ్వు నన్ను టార్చర్ పెట్టాలి. గతంలో నేను పెట్టినా కాబట్టి నువ్వు నన్నిప్పుడు పెట్టు. ఓకే. తండ్రి గాని ఎవరైనా మన ఇంట్లో ఉన్న వాళ్ళంతా మన గత జన్మ నాకు తెలిసి నుంచి. బాగా పాపం చేసిన వాళ్ళు భార్యాభర్తలయితారేమో. సార్ ఇది గూడా ఒక స్టోరీ చెప్తాను సార్. ఆ! ఇప్పుడు ప్రతి ఒక్క భార్యాభర్త ఎంతో ప్రేమగా లవర్స్‌గా విడిపోయినోళ్ళు ఈ జన్మలో మేము భార్యాభర్తలుగా కలిసి ప్రేమగా ఉండాలనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు సార్. ఓకే. అయినంక ఏమైపోతారంటే తెలియకుండా మొత్తం మర్చిపోతారు కాబట్టి అవును. అహం వచ్చేస్తది. ఈగో వస్తది. నువ్వు అంతైతే నేనింత. అవును. ఎక్కడ తగ్గరు. హ్మ్. కొట్లాడతారు. గెలవాలనే ఉంటది. అవును. నా మాటే గెలవాలి అని ఉంటది. అయితే దీనికి గూడా ఒక కథ చెప్తాను. ఎలా అంటే ఎదురింటి ఒక వ్యక్తి ఉంటాడు. ఎదురు బదురు ఉంటారనమాట. హ్మ్. వాళ్ళేందంటే పెళ్ళిళ్ళు అయిపోయినా గూడా, పిల్లలున్నా గూడా లవ్ చేసుకుంటారు. ఓకే. ప్రేమించుకుంటారు. ఆ! తర్వాత వాళ్ళు కొన్ని రోజుల తర్వాత చనిపోయిన తర్వాత పైలోకాలకెళ్ళిన తర్వాత అంటారు. నెక్స్ట్ జన్మ హ్మ్. తీసుకోబోతున్నారు గదా! అన్నప్పుడు మేమిద్దరం భార్యాభర్తలుగా కిందకెళ్ళిపోతాము. మేము చాలా ప్రేమించుకున్నాం గానీ మాకు కుదరలేదు. మేము చనిపోయి పైకొచ్చాం గదా! ఇప్పుడు మేము భార్యాభర్తలుగా భూమి మీదకెళ్ళిపోతాము అని జెప్పేసి అడుగుతారు. జన్మ తీసుకొని ప్రణాళిక యేసుకొని భూమి మీదకొస్తారు సార్. ఆ! వచ్చినంక పెళ్లయినంక మళ్ళీ కొట్లాడుకుంటారు సార్. తెలీదు. అదే. అదే. మర్చిపోతారు. అదే. ఈ అదే. ధ్యానంలోకొస్తే ఏమైపోతదంటే ఆ! అంతా అర్థమవుతది సార్. నా ఓకే. భర్త ఎవరు? హ్మ్. నా లైఫ్‌లోకి ఎందుకొచ్చాడు? ఆ! నా కొడుకు ఇంత సతాయిస్తున్నాడంటే ఏంటి? ఆ! ఈ క్వెషన్స్‌కి ఆన్సర్ వస్తాయి గాబట్టి, అక్కడ మేము వచ్చే కర్మల్ని ఆపేసుకుంటాం. వాళ్ళలో ఓకే. మార్పు గూడా వచ్చేస్తది. ఓకే. ఓకే. అట్లాగే ఈ ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు వీళ్ళందరూ ప్రేతాత్మలై ఇక్కడే తిరుగుతుంటారంటారు గదా! అవును సార్. సో, ఎందుకట్లా? ఎందుకలా ఇక్కడే ఉండిపోతాయి అవి ఆత్మలు? ఆ! పైలోకాలకెళ్ళకుండా? కొన్ని నేను చెప్తాను సార్. ఇప్పుడు అమ్మవారివి ఉంటాయి గదా! గుడ్ల దగ్గర పూనకాలు, అవును. పూనకాలొస్తూ హ్మ్. ఉంటాయి. అవును. చాలామంది పూనకాలు అవును. వస్తూ ఉంటాయి. అయితే దీంట్లో ఇంకొకటి గూడా నేను జంతు బలిది గూడా చెప్తాను. అక్కడ ఆ గుడి దగ్గర కొన్ని శక్తులుంటాయి సార్. చనిపోయిన వాళ్ళు ప్రేతాత్మయ్యి ఆ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అంటే ఒకప్పుడు వాళ్ళు యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. అంటే ఆహ్, ఆహ్, తిరణాలొచ్చినాయంటే యాక్టివ్‌గా ఆ! ఆ! ఉండేవాళ్ళు. ఆ! ఆ! అంటే మంచిగా వాళ్ళకి ఇష్టం అవన్నీ. కరెక్ట్. కరెక్ట్. ఆ! బలులు గాని అవన్నీ ఇష్టం గదా! చనిపోయినంక ఆత్మలోకాలకి పైకెళ్ళకుండా అక్కడే ప్రేతాత్మయ్యి తిరుగుతూ ఉంటారు. ఆ గుడి దగ్గర ఏమైపోతదంటే, ఆ తాళాల సౌండు, ఆ బ్యాండ్ సౌండ్‌కి కొంత లేడీస్ గాని, జెంట్స్ గాని అందులోకొచ్చేస్తారు. అవును. ట్రాన్స్‌లోకొచ్చేస్తారు. అవును. ఆ ట్రాన్స్‌కొచ్చే టైంలో ఈ ఆత్మలు వాళ్ళని పట్టేస్తాయి. అంటే వీక్‌గుంటారు గదా! ఆ! ఎప్పుడైతే అవును. వీక్‌గా అవును. భయంతో ఉన్న వాళ్ళని ఈ ఈ వీళ్ళ ఈ ఆకతాయి ఆత్మలంటారు. ఇవేం చేస్తాయంటే వీటిని పట్టేస్తాయి. అంటే భూమి మీద బంధింపబడ్డ ఆత్మలివి. ఓహ్! వాళ్ళని పట్టుకొని కోరికలు తీర్చుకుంటాయన్నమాట. వాళ్ళకేవైతే కోరికలుంటాయో అంటే కోడినివ్వు ఈ బలిలు అడిగేవాళ్ళు రియల్ అమ్మవాళ్ళు కాదు సార్. అది ఆత్మలు పట్టుకొని వాళ్ళ కోరికలను వీళ్ళ ద్వారా అడుగుతూ ఉంటారు. నిజమైన వీళ్ళుంటారుగా పూనకాలొచ్చేవాళ్ళు ఇప్పుడు సికింద్రాబాద్‌లో ఉంది సార్. హ్మ్. సికింద్రాబాద్‌లో ప్రతి సంవత్సరము బోనాల టైంలో ఒక అమ్మవార్లొస్తూ ఉంటారు. వాళ్ళు పలుకుతారు. ముందు జరిగేది అన్నీ చెప్తారు. వాళ్ళు బలుల గురించి ఏం మాట్లాడరు. నాకు మేకనివ్వు, కోడినివ్వు అని అడగరు. ముందు జరిగేది మాత్రమే చెప్తారు. అది నిజమైన అమ్మవారు వచ్చి మాట్లాడిస్తది. ఎప్పుడైతే బలులు అడిగింది అంటే అది ఆ ఆత్మలు బంధింపబడ్డ ఆత్మలే. భూమి మీద బంధింపబడ్డాయి. అవేం చేస్తాయంటే అచ్చచ్చచ్చా! ఆట పట్టిస్తాయి. వాళ్ళ శరీరంలోకెళ్ళి మాట్లాడడము, హుహుహు. వాళ్ళకి నచ్చిన వాళ్ళ కోరికలన్నీ వేరే వ్యక్తుల ద్వారా తీర్చుకోవడము. అవేంటంటే సార్, అవి పైలోకాలకు వెళ్ళకుండా, భూమి మీద ఉండకుండా చెట్ల మీద, గాల్లో తేలుతూ ఉంటాయి. కొన్ని సంవత్సరాలు అవి అలాగే ఉంటాయి. ఎలా అంటే వీక్‌గా ఎవరుంటారో, భయంగా ఉంటారో వాళ్ళని అవును. పట్టుకుంటాయి. ఓకే. పట్టుకొని వాళ్ళ కోరికలని తీర్చుకోవడానికే
వేధిస్తూ ఉంటాయి. మనం దీంట్లో గూడా ఆరా లాకింగ్ ఉంటది సార్. హుహు. కొందరికి భయాలు అవి ఉన్నప్పుడు ఆరా లాక్ చేసుకొని ఎక్కడికైనా శ్మశాన వాటికి గాని ఏవన్నా భయాలున్నప్పుడు హ్మ్. వెళ్ళినామంటే మనకేం ఎఫెక్ట్ కొట్టదు. సో, మీరు మామూలుగా నిద్రలో ఉన్నప్పుడు స్వప్నంలో మీ నాన్నగారితో మాట్లాడుతుండేవాళ్ళు గదా! ఇంకా మాట్లాడుతున్నారా? సార్ మాట్లాడుతున్నాను సార్. అవునా? అంటే ఆహ్, మనం ఇప్పుడు ఒకటి చెప్తాను సార్. కళల గురించి నేను చెప్తాను. హ్మ్. మనం భూమి మీద జన్మ తీసుకుంటున్నాము. ఏం తెలీదు సార్. కర్మని రాసుకొనొస్తున్నాం. బాధలు, కష్టాలు పడాలని వస్తున్నాం. అవును. వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే కలల ద్వారా హింటులిస్తాడనమాట. అమ్మా! నువ్వు భూమి మీద జన్మ తీసుకుంటున్నావు గదా! ఆ! నీకు ఎరుకనిస్తా. అంటే నీ లైఫ్‌లో ఇది జరుగుతుంది. ఇప్పుడు శ్రీరాముడున్నాడు, దేవుళ్ళున్నారు సార్. ఎలా అంటే ఇప్పుడు గుళ్ళున్నాయి. ఆ గుళ్ళన్నీ ఎలా వెలిసాయి? కలలోనే దేవుడొచ్చి నాకు గుడి కట్టండి అని అవును. కలలో చెప్తేనే అవును. ఇప్పుడు తిరుపతి గాని, శ్రీశైలం గాని, షిరిడి గాని ఈ గుళ్ళన్నీ కలలోనే. అవును. కళల్ని చాలామంది తక్కువ చూస్తారు సార్. హ్మ్. కళలెందుకొస్తాయంటే నిజాలు, సత్యాలు చెప్పడానికే వస్తాయి. ఓకే. చాలా మందికి కొంతమందికి అంటారు. నాకు కలలో కనిపించింది జరుగుతున్నాయని అవును. కొంతమంది చెప్తారు. అవి అవును. నిజాలు సార్. అవునా? ఆ! ఓకే. నిజాలు అవి. ఏంటంటే భూమి మీద జన్మ తీసుకున్నప్పుడు భగవంతుడు హింట్ ఇవ్వాలంటే కలల ద్వారానే మనకిస్తాడు. ఓకే. అక్కడేంటంటే మనకు గత జన్మ చూపిస్తాడు. ముందు జరిగేది. హ్మ్. ప్రెజెంట్ లైఫ్‌లో, ఫ్యూచర్‌లో జరిగేది గూడా మనకు చూపిస్తాడు. ఓకే. అంటే నీ లైఫ్‌లో ఇది జరగబోతుంది. దీన్ని మార్చుకో. హ్మ్. ఇప్పుడు మనము ఒక్కరమే జన్మ తీసుకొనొస్తాం సార్. ఒంటరిగా వస్తాము. ఓకే. ఇప్పుడు నా కూతురుంది. 10థ్ అయిపోయింది. ఇంటర్‌కి పంపిస్తున్నా, కాలేజ్‌కి పంపిస్తున్నా అంటే ఒక భయం ఉంటది. అవును. నాకనిపిస్తది దానికి ఫోన్ కరెక్ట్. ఇవ్వాలి, దానికి గైడ్‌గా నేనుండాలి, దానికి సపోర్ట్ చేయాలని నాకనిపిస్తది గదా! అలాగే భగవంతుడు గూడా ఏంటంటే ఒంటరిగా ఎళ్తుంది. తనకు నేను సహాయం చెయ్యాలే అనే ఉద్దేశ్యంతో కలల ద్వారా జ్ఞానాన్ని అందిస్తుంటాడు. కలల హ్మ్. ద్వారా హింట్లివ్వడం. నీ లైఫ్‌లో ఇంతకుముందు ఈ బాధ పడుతున్నావు గదా! మనం అన్నీ మర్చిపోయినప్పుడు మనకు గుర్తు చేస్తాడు. కలల ద్వారా గుర్తు చేస్తుంటాడు. రైట్. మీ నాన్నగారు మీకేమి హింట్స్ ఇచ్చేవాళ్ళు మరి? నాకేమి హింటించేవాళ్ళంటే నీ జీవితం అంటే నా కలలు ఎలా వచ్చాయంటే నన్ను ఒక వ్యక్తి అంటే బాధ పెట్టడము అవి జరిగినప్పుడు ఆ వ్యక్తి ఎవరినో చూపించి ఈ వ్యక్తి నీ లైఫ్‌లో ఇలా చేయడానికి వస్తున్నాడు. నువ్వు అచ్చచ్చ! అలర్ట్‌గా ఉండు. ఆ! నీకు నేను తోడుగా ఉన్నా. నేను కాపాడుతాను ఒక కీ ఇచ్చాడు నాకు. ఆ! కీ ఇచ్చాడు. ఆ కీ నీ దగ్గర ఉంటే నేను నీతో ఉన్నట్టే అనే ఒక డ్రీమ్ చూపిచ్చాడు. అంటే నేను ధ్యానంలో ఏమని చెప్పుకుంటామంటే గతంలో గాని, గత జన్మలో గాని ఎన్నో పాపాలు చేసున్నాం గదా! ప్రతి ఒక్కరికి క్షమాపణ. అచ్చా! పరివర్తనతో ఉంటాను. పశ్చాత్తాపం చెందుతున్నాను. ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. నా దుష్కర్మాలన్నింటిని విపాకం చెయ్యు హ్మ్. అని నేను కోరుకొని వీలైతే నేను సేవ చేస్తా. అంటే అన్నిటికి చేసుంటాం సార్. నాగజాతికి గాని, హ్మ్. వృక్షాలకి గాని, అన్నిటికి చెప్తాం గదా! అన్ని సారీ చెప్పి అవును. మనం సేవ చేస్తూ ఉంటే మన కలల ద్వారా ముందు జరిగేటివి దాన్ని ఆపేయొచ్చు సార్. ఆ! కలల ద్వారా మనము ముందు జరిగేటివి నాకు కనిపించినప్పుడు నేను దాన్ని ఆపేసుకుంటా. ఓకే. 4 రోజులు, 5 రోజులు ధ్యానంలో కూర్చొని నేను క్షమాపణ చెప్పుకొని నేను సేవలోకెళ్ళిపోతాను గదా! అదే మా సార్ మాకు ఇది గిఫ్ట్‌గా ఇచ్చారు. ధ్యానం ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకునే విధానాన్ని వావ్! మాకందిచ్చారు. దాని ఓకే. ద్వారా మా జీవితాలు ఎంతో అద్భుతంగా మారిపోయాయి. ఓకే. మేము ఎంతోమంది జీవితాలకి ఆహ్, గైడ్‌గా గైడెన్‌గా నిలబడుతున్నారు. ఉంటూ సహాయం చేస్తున్నాము. చాలా మందికి మంచి అద్భుతాలే జరిగినాయి సార్. హ్మ్. ఇప్పుడు ఇంకొకటేందంటే నిష్కలంక సాధన ద్వారా ఇంకొక విధానాన్ని మా సార్ తీసుకొచ్చారు. ఓహ్! ఎలా అంటే ఇప్పుడు మనలో భయాలు, బాధలు ఇవన్నీ ఉంటాయి. అవమానాలు. అవి ఈ జన్మలే గావచ్చు, గత జన్మలో గూడా ఉంటాయి సార్. గత హ్మ్. జన్మల నుంచి తెచ్చుకునేవి గూడా ఉంటాయి మనకి. ఓకే. అంటే అవమానాలు, బాధలు, రైట్. రైట్. భయాలుంటాయి. ఆ భయాలన్నీ పోవాలంటే ఈ సాధన ద్వారా మనం పోగొట్టుకోవచ్చు. అంటే ఓకే. మన హృదయంలోనే అవి ఉంటాయి. మన హృదయంలో ఉన్నప్పుడేందంటే, ఆ విశ్వశక్తి అంటే మన ఊహ. ధ్యానంలోనే శూన్య స్థితిలకి ఒక 10 నిమిషాల తర్వాత ఆ విశ్వశక్తి మొత్తము మన హృదయంలో పడి, అక్కడున్న భయాలంతా నల్లని హృదయం గాని, మన లోపల అంతరంగంలో ఉన్న అంతా బ్లాస్ట్ అయిపోయి అదంతా పొగ రూపంలో అదంతా బయటికెళ్ళిపోతుంది. ఆ భయాలు, బాధలన్నీ బయటికి నల్లగా రూపంగా వెళ్ళిపోతూ అది కాంతివంతంగా తయారై బయటికెళ్ళిపోతది. ఓకే. అంటే తెల్లగా మారిపోయి బయటికెళ్ళిపోతది. అదంతా క్లీన్ అయిపోతదింక. ఆ రైట్. శక్తి పైనుంచి రావడం, ఈ బ్లాక్‌నెస్ అంతా పోయి అది మళ్ళీ తెల్లగా మారి బయటికెళ్ళిపోతది. ఓకే. తర్వాత ఆ కాంతి మళ్ళీ హృదయంలో అంటే ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ సాధనని మాకు అందించారు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. అంటే మనలో ఎన్నో భయాలుంటాయి సార్. రైట్. అవమానాలు అవన్నీ పోయేలాగా. అది గూడా ఓకే. చాలా బావుంది. అంటే భయపడతాం మనకు తెలియకుండానే అవును. భయాలుంటాయి. అవమానంగా ఫీలవుతాం ఏదైనా. ఇంతకుముందేమో కర్మధ్యానం వల్ల కర్మల్ని దగ్ధం చేసుకునే విధానాన్ని మా సార్ మాకందిచ్చారు. ఇప్పుడేందంటే మనలో ఉన్న భయాలు, బాధలు గతంలో గాని అవన్నీ పోగొట్టుకునే విధానాన్ని నిష్కలంక సాధన ద్వారా మాకందిచ్చారు.
సూపర్. ఇంకోటండి మీరు ఈ ఆత్మలోకాలకు ప్రయాణం చేస్తుంటారు కదా కలల్లో. అవును సార్. చేస్తున్నప్పుడు దుష్ట ఆత్మలు గాని, అట్లా ఎదురై మిమ్మల్ని ఏమన్నా భయపెట్టిన సందర్భాలున్నాయా? లేవు సార్. నాకు అలాంటివి ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు. ఓన్లీ మీ ఫాదర్ ఒక్కరే ఆయన కనిపిస్తారు. ఒక్క ప్లేస్‌లో ఉండడు సార్. అచ్చా! డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్‌లో ఉంటాడు. అవి గూడా ఎంతో అద్భుతంగుంటాయి. హ్మ్. అక్కడ ఎలా ఉంటదంటే అర్థమైపోతది. ఇప్పుడు ఆయన ఆరాని బట్టి ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు గాబట్టి మంచి మంచి ప్లేస్‌లలో ఉంటాడు. హ్మ్. అక్కడికెళ్ళిపోతున్నాను. హ్మ్. నాకెప్పుడు ఇది జరగలేదు సార్. ఓకే. ఇట్లా అంటే అచ్చా! ఇది కర్మలు చూసుకున్నప్పుడే నాకివన్నీ కనిపించినాయి. అంటే అచ్చా! నిద్రలోనే కలల్లోనే నేను ఇవన్నీ చూసుకున్నా. అంటే ఓకే. నా మీద అటాక్ చేయడము, ఆ! ఆ! నన్ను వెంటబడి తరమడము, ఇట్లాంటియన్నీ వచ్చినాయా? అవన్నీ వచ్చినాయి సార్. ఆ! అవి గత జన్మలో నేను వేరే వాళ్ళకి మనం పెట్టుంటాం గదా! అంటే నాకు ఎదురుగా ఒక పర్సన్ ఉన్నారు. ఆమె నన్నెందుకు ఇట్లా బాధ పెడుతుందని నేను ధ్యానంలో అడిగినప్పుడు కలల ద్వారా నాకు గత హుహు. జన్మలు చూపిచ్చేవాళ్ళు. ఓకే. 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 చూపిచ్చినప్పుడు నేను రియలైజ్ అయిపోయి ప్రెజెంట్ వాళ్ళున్నా గూడా వాళ్ళని నేనెప్పుడు క్షమించేస్తా. క్షమించేసి వాళ్ళకి సారీ చెప్పుకొని, ధ్యానంలో గూడా సారీ చెప్పుకొని, ప్రేమతత్వంతో ఉంటాను సార్. నా కళ్ళలో ఎప్పుడు ప్రేమనే అవును. నింపుకొనుంటాయి. హ్మ్. ఎందుకంటే, ఈ భూమి మీద వచ్చింది మనము ఎవరిని కరెక్ట్. శత్రువులా చూడ్డానికి ఏది రాదు. అంత ఒంటరిగొచ్చినాము, టైం ఎందుకు వేస్ట్ చేయడం. ఒంటరిగా అవును. ఎళ్ళిపోతాం సార్. మనం అవును. ఇక్కడి నుంచి ఏందంటే, భూమి మీద నుంచి తీసుకెళ్ళేది మంచి అనుభవాలను తీసుకొని ఎళ్ళిపోతాము. హ్మ్. పాపపుణ్యాలను తీసుకొని ఎళ్ళిపోతాం. హ్మ్. అంటే ఇప్పుడు సో, మనము పోయేటప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ రాదు గానీ, ఏం రావు. ఈ పాప పుణ్యాల బ్యాలెన్స్ ఆ! అయితే అవి వస్తది. వస్తాయి సార్. మనం ఏం పాపం చేశాము, ఏం పుణ్యాలు చేశాము అవి వస్తాయి. ఓకే. అనుభవాలు. ఇప్పుడు మనం ఒక టూర్‌కెళ్తాం సార్. వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము, అవును. వస్తువులను తీసుకొని వెళ్తాం. అవును. మంచి మంచి వస్తువులను తీసుకెళ్ళిపోతాము. అవును. సంతోషం, అరే! నేను టూర్‌కెళ్ళిపోతున్నా అని ఒక సంతోషంతో ఎళ్ళిపోతాం. అవును. బాధలు, కష్టాలు తీసుకొని ఎళ్ళం. ఇక్కడ నుంచి భూమి మీద గూడా మనము ఈ ఆనందము, ఈ మెమోరీస్ ఇవన్నీ తీసుకొని, పాపపుణ్యాలను తీసుకొని పైకెళ్తాం. ఓకే. ఇంకొకటి మేడం ఫైనల్‌గా నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేనొక జీవితం అంతా చాలా జాగ్రత్తగా ఉంటా. ఉండి ఒక 1,00,00,000 పుణ్యాలు జేస్తాను. ఒక్క పాపం జేస్తా లాస్ట్‌లో. హ్మ్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను పాపాత్ముడినా? పుణ్యాత్ముడినా? అన్ని మంచి పనులు జేసి, ఒక్క పాపం జేశారు. అంటే అక్కడ మీ ఉద్దేశ్యం సార్. ఆ! అంటే మీరు తెలుసుకోవాలి. ఇన్ని ఇన్ని పుణ్యాలు జేశారు. మళ్ళీ పాపం జేసినప్పుడు, అయ్యో! నేను ఈ పాపం ఎందుకు జేసినా? ఇది చెయ్యగూడదు గదా! ఇంక నేను దీన్ని చెయ్యను అంటే అక్కడికే ఆగిపోతది. హుహు. నీ తప్పు నువ్వు దెలుసుకొని మళ్ళీ తప్పు జేసినావనుకో హ్మ్. అది ప్రాబ్లమ్ అయితది. దీనికి గూడా నేను ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ జెప్తాను. హ్మ్. పైన లోకాల ఇద్దరుంటారు సార్. ఇక్కడ ఒక వ్యక్తి ఏం జేశాడంటే ముంబైలో ముంబైలో ఆయన ఏం చేసేవాడంటే రాత్రంతా దొంగతనాలు, మర్డర్‌లు, ఆడవాళ్ళని హింసించి డబ్బులన్నీ దోచుకునేవాడు. హ్మ్. రాత్రంతా ఈ ఈ ఇవన్నీ చేసేవాడు. అన్నీ దోచుకునేవాడు. పొద్దున ఏం చేసాడంటే అన్నీ దాన ధర్మాలనమాట. అన్నదానాలు చేయడము, చదువుకునే వాళ్ళకి డబ్బులు కట్టడము, బుక్స్ ఇప్పియడము, సేవలు మార్నింగ్ అంతా సేవ, రాత్రంతా దారుణాలు చేసేవాడు. ఆయన చనిపోయి పైలోకాలకెళ్ళిపోయాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ముందు చనిపోయిన వాళ్ళుంటారు గదా! అన్నదమ్ములు. వాళ్ళేం జేస్తారంటే, అరే! మనకంటే ముందే అంకుల్ ఇక్కడికొచ్చాడు గదా! ఎంతో మంచి వాళ్ళకి ఈ దారుణాలేం తెలీదు. తెలవదు గదా! మంచి పనులు చేశాడు గదా! ఆయన మనకంటే మంచి ప్లేస్‌లో ఉంటాడని జెప్పి అక్కడ ఎతికితే ఎక్కడ దొరకడు. 5 తలాల కింద మొత్తము ట్రైనింగ్ సెంటర్‌లానే ఉంటాయి సార్. అంటే అక్కడ మొత్తము ట్రైనింగ్ ఇస్తారనమాట. కొత్తగొచ్చిన ఆత్మలకి ఉన్నతంగా ఎదగడానికి ట్రైనింగ్ ఇస్తారు. ఓకే. హ్మ్. అక్కడ సదాత్మలు. అయితే అక్కడ అడుగుతారనమాట. ఇక్కడ ఒక అంకుల్ ఉండే ఇలా వచ్చారు అనంటే, లేదు కింద తలాలో చూడు అంటే అసలు ఒప్పుకోరు. మాకంటే కంప్యూటర్‌లో మంచి పని చెక్ చేస్తారు. జేస్తారేమో. లేదు సార్ వీడు నరకంలో ఉన్నాడు అది ఈడు పెద్ద దుర్మ నెట్వర్క్ సార్. ఆ! పైన మనం అనుకుంటాము. అది చాలా పెద్ద నెట్వర్క్. ఇక్కడ ఎలా ఉందో అక్కడ గూడా సేమ్ అలాగే ఉంటది. మనం అనుకుంటాము ఓకే. ఏదో స్వర్గం అంటే ఏదో అనుకుంటాం గానీ, అక్కడ అన్నీ మన ప్రణాళికలన్నీ ఒక విధంగా జరుగుతాయి. అక్కడ అవును మేడం. ఇలా తెలుగు ఆత్మలు, తమిళ ఆత్మలు అట్లుంటాయా? అంటే ఏ ఏ భాషలో వాళ్ళు ఆ భాషలోనే పుట్టాలి. లేదంటే విదేశాల్లో పుట్టాలి. విదేశీ ఆత్మలు, స్వదేశీ ఆత్మలు అట్లా ఇట్లుంటాయా? ఏముండదు సార్. హ్మ్. అంతా ఒకటే. ఆ! అంతా అర్థమైపోతది. ఆ మరి దేవుళ్ళంతా ఒకటే. ఆత్మలకి ఏమైనా భాష లాంటిదేమైనా ఉంటదా? ఆత్మలకి భాష అని ఏముండదు ఆ! సార్. అక్కడ భాష అని ఏముండదు. అంతా అర్థమైపోతది. అంటే ఎన్నో జన్మలో ఎన్నో భాషలు ఎన్నో దాంట్లో ఎత్తుంటారు గదా! ఆ! ఆ! అట్లా నాకైతే ఇంతవరకైతే ఏం తెలియలేదు. ఆ భాషలు అదంతా ఏం ఈసారి అర్థం కాలేదు. కనుక్కోండి అసలు వీళ్ళ కానీ, లాంగ్వేజ్ కానీ ఏంటని. వాటి భాష వేరే ఉంటది సార్. దాని లాంగ్వేజ్ ఎగ్జాక్ట్‌లీ. అర్థం గాదు. ఓకే. నాకేమైపోయిందంటే ఒకసారి చెవు దగ్గర గుస్ 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 అని వాయిస్ ఒస్తది సార్. ఆ! కొంతమంది చాలా మందికి ధ్యానం చేసే వాళ్ళకి ఆత్మలు చెవు దగ్గరొచ్చి ఏదో చెప్తారు. కర్ణపిశాచి. అది ఏంటంటే ఆ భాష అర్థం గాదు సార్ మనకి. ఆ భాష అదేంటంటే నాకు దెలిసి అది ఉన్నతమైన ఆత్మ అయితే కాదు. అయితే మాత్రము అర్థమవుతది. అది అవును. సామాన్య భాషలోనే ఆ! చెప్తది. ఆ! నాకు 2, 3 సార్లు ఈ చెవు దగ్గర ఏదో చెప్పింది సార్. నేను చాలా సౌండ్‌లు ఆపుకొని చూసా. నాకు ఈ చెవు దగ్గర ఏదో ఇనిపిస్తుందని.
అది ఆ! గుస్ గుస్ ఆ! గుస్ 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 అంటది సార్. అది ఒక రకమైన సౌండ్ వస్తది. అది కొంతమందికి గూడా వస్తదంట. కర్ణపిశాచం ట్రై చేసారా? అదేనా? అది నాకు తెలీదు సార్ మీరు దాని ఈసారి ట్రై గురించి. చేయండి. నేను కర్ణపిశాచి వాటి మీకు జోలికెళ్ళను సార్ మీకు నాకొద్దు. వచ్చుంటది మీ దగ్గరికి. ఆ! అయితే అక్కడ పైన లోకాల ఆయన దొరుకుతాడు సార్. కింద ఒకటో తలంలో ఉంటాడాయన. ఆ! ఎళ్ళిన తర్వాత మొఖం చూపియడనమాట. సిగ్గుపడుతూ ఉంటాడు. అయితే అంతేగా ఎందుకు మీరు ఇన్ని మంచి పని జేసి నువ్వు ఈ ఒకటో తలం ఎందుకొచ్చావు అని అడిగినప్పుడు, మీకు తెలియని ఒక స్టోరీ ఉంది. నా కథ ఇది. నేను రాత్రంతా మోసాలు, ఆడవాళ్ళ దగ్గర డబ్బులు గుంజుకోవడము, వాళ్ళని బాధ పెట్టడం, హింస పెట్టడం అన్నీ జేసి నైటంతా ఈ పని జేశాను. మార్నింగ్ ఆ పాపాలు కరిగించుకోవడానికి పుణ్యాలు వాడిని. అంటే ఉద్దేశ్యం సార్. ఆ! ఆ ఉద్దేశ్యమే. ఏదైనా గూడా ఉద్దేశ్యం. ఆయన చేసే ఉద్దేశాన్ని బట్టి కర్మలుంటాయి. ఇప్పుడు ఆయన అంతా అన్నదానాలు చేస్తారు. కొంతమంది ఎన్ని అంటే అవును. కొన్ని బయట తప్పులు చేస్తారు. అవి కరెక్ట్. పోవడానికి కరెక్ట్. గుళ్ళ దగ్గర అవును. అంతే గదా! ఇవన్నీ అవును. చేస్తారు గదా! అవి పోవు. కానీ పోవా? ఓకే. ఏమనుకోవాలంటే ఈ తప్పు నేను చెయ్యను. నేను హ్మ్. చేసుకున్న దానికి ఇంకోసారి చెయ్యను. చెయ్యను అంటే పోతాయి సార్. ఓహోహో! ఆత్మజ్ఞానం ఎప్పుడైతే వస్తుందో అంతేగాని దేవుడా ఇగో నేను చేశాను ఈ పాపం. ఓ పావు భాగం నువ్వు తీసుకో అంటే పోవు. తిరుపతిలో నెలకు 4,00,00,000 రోజుకి 4, 5,00,00,000 అవే. హ్మ్. సగం వాళ్ళ పాపాలని కాపాడడానికే లేవు. లంచం పోవు ఇస్తుంటారు సార్. ఆయనకి. పోవు. అవి పోవు. ఎప్పుడైతే ఇప్పుడు జరిగిన దాన్ని నేను ఒప్పుకుంటున్నా. ఇంకా మిగతా నేను చెయ్యను. ఇక్క నుంచి నేను ధర్మంలో జీవిస్తా అని ఒప్పుకుంటే మాత్రం పోతాయి. ఓకే. లేదు నువ్వు అక్కడ తప్పులు చేసుకుంటూ, ఇక్కడ పుణ్యాలు చేసుకుంటూ ఉంటే మాత్రం అవి లైఫ్ లాంగ్ అంటే అవి యాడ్ అవుతూనే ఉంటాయి ఇంకా. అంతే. అంతే. ఇప్పుడు రైట్. కొంతమంది నదీ స్నానాలు చేస్తారు సార్. అవును. పుష్కరాల టైంలో అవును. అవును. కర్మలన్నీ పోవాలి అని అందులో మునుగుతూ ఉంటారు గదా! హ్మ్. ఇప్పుడు కాశీ ఉంది సార్. అక్కడ నది ఉంటుంది గదా! అక్కడ ఎంతోమంది ఆ ఒడ్డున బ్రతుకుతూ ఉన్నారు గదా! మరి వాళ్ళందరికీ మోక్షం రావాలి గదా! ఆ హ్మ్. నీళ్ళలో ఉంటారు గదా వాళ్ళు. అవును. కర్మలన్నీ దగ్ధం కావాలిగా. నీళ్ళల్లో మునిగితే పోతాయంటే అది కాదు సార్. అవును. అదేంటంటే నువ్వు ఈ కర్మల్ని దగ్ధం చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే ఆత్మజ్ఞానం పొందుతామో అప్పటికి పోతాయవి. సూపర్. ఫైనల్‌గా మ్యామ్ నాకు పునర్జన్మ అంటూ ఉండకూడదింక. ఆత్మ హ్మ్. మళ్ళీ మళ్ళీ జన్మెత్తుతూ, ఈ పాపాలు జేస్తూ ఇవట్లు చేయకుండా ఉండాలంటే, ఈ జన్మలో నేను ఎలాంటి పనులు జేస్తే నాకు ఈ పునర్జన్మ నుంచి విముక్తి కలుగుతుంది. సత్యంలో ఆత్మ జీవించాలి. పరమాత్మలో విలీనమైపోవాలి. అంటే ఇప్పుడు ఉన్నతంగానే ఉండాలి సార్. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటారంటే, ఏ కర్మలు, దుష్కర్మలు చేయకుండా సేవలో ఉంటారు. ఏ పాపాలు ఏవి ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు. హ్మ్. ఆయన ఎంత ఇన్ని లక్షల మందిని, ఇంతమందిని తయారు చేశారు. ఇంతమంది గురువులను చేశారు. ఆయన వల్ల ఎంతమంది జీవితాలు అద్భుతంగా మారిపోయినాయి. అలా నువ్వు ఏది ఆశించకుండా కర్మలు దగ్ధం చేసుకొని సత్యంలో జీవిస్తే ఉన్నతంగా మారిపోతావు. పైలోకాలకు వెళ్ళినా గూడా అది మీ చేతుల్నే. హ్మ్. పరమాత్మలో కలవాలి మనం అనుకున్నప్పుడు ఇంకా అంటే ఇంకా ఎదగాలి సార్. హ్మ్. అది చాలా కష్టం. అంటే మనకి ప్రతిరోజు గుణాలు మారుతూ ఉంటాయి. ఆ గుణాలని తట్టుకొని మనం స్టాండర్డ్ అవ్వాలి అంటే హ్మ్. మన మనసుని కంట్రోల్ చేయాలి. మన ఓకే. మనసే మెయిన్ ఏందంటే మనం ఉన్నతంగా మారాలి. ఆ పరమాత్మలో కలవాలంటే కొత్త కర్మలు చేయకుండా ఓకే. మన మనసులో అంటే గుణాలు మారకుండా అరిషడ్ వర్గాల్ని కంట్రోల్ చేస్తూ అంటే ధర్మంలో, సత్యంలో జీవించినామనుకోండి, ఆ స్థాయికి వెళ్ళే అది ఉంటది మనకి. మళ్ళీ పైలోకాలకు వెళ్ళినా గూడా మన చాయిసే అన్నమాట. అక్కడ వావ్! ఎన్నో లోకాలు, ఉన్నతమైన లోకాలుంటాయి. హ్మ్. అక్కడ మనకు నచ్చిన దాంట్లో మనం వెళ్ళిపోయి నచ్చినట్టు ఉండొచ్చు. సూపర్బ్ అండి. థ్యాంక్ యూ. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు నిజంగా. అంటే కర్మ సిద్ధాంతాన్ని నెక్స్ట్ లెవెల్‌లో చూపిచ్చారు. సో, చూసారు గదా ఫ్రెండ్స్. అంటే సత్కర్మలు చేయడం, అట్లాగే సత్యంలో జీవించడం, అట్లాగే ధ్యానం ద్వారా కర్మల్ని ఎలా దగ్ధం చేసుకోవచ్చో మేడం మనకెంత స్పష్టంగా వివరించారు. సో, ఇక మూడో భాగంలోకొస్తే ఇంకా ఉంది. ఇది ఇక్కడితో అయిపోలేదు నాకు తెలిసి. ఇంకా ఉంది. అంటే దుష్టాత్మలు మనల్ని అంటే క్షుద్ర పూజలు ఇట్లాంటివన్నీ చేసినప్పుడు మన నుంచి మనం ఎలా కాపాడుకోవాలి? ఆరా లాక్ అంటే ఏంటి? దాన్ని ఎలా చేసుకోవాలి? మన గత జన్మల్ని మనమే చూసుకోవచ్చా? మనల్ని మనం తరచి చూసుకునే అవకాశం ఉందా? ఇలాంటి అద్భుతమైన విషయాలతో మరొక ఎపిసోడ్‌లో కలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థాంక్ మచ్. యూ సార్. మరొకసారి అండ్ ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.